Hello dear nursing students, welcome back to nursing tutorials. Hello my dears, how are you all? Once again, welcome back to nursing tutorials. టుడే అయితే మనం సైకాలజీ నుంచి యూనిట్ 4 అయితే డిస్కస్ చేద్దాము. అదే డెవలప్‌మెంటల్ సైకాలజీ. ప్రీవియస్ లెక్చర్ వీడియోస్ ఎంతమంది చూసారు? అండ్ వాట్స్ యువర్ ఫీడ్‌బ్యాక్ అబౌట్ ఇట్? లెక్చర్ వీడియోస్ పైన ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి, ఇంకేమైనా ఎక్స్‌ట్రాగా యాడ్ చేయాలి, మీకు కావాల్సిన కంటెంట్ మిస్ అవుతుంది అని మీకేమన్నా అనిపించిందా? ఇఫ్ యూ ఫీల్ ఆర్ ఇఫ్ యూ ఫౌండ్ లైక్ దట్ ప్లీజ్ డూ కమెంట్స్ ఇన్ కమెంట్ బాక్స్. నాకైతే చెప్పండి. బికాజ్ నేను నార్మల్‌గా టీచ్ చేసేస్తున్నా. బట్ వాట్ అండ్ ఆల్ మోడిఫికేషన్స్ యూ నీడ్ అనేది నాకు తెలీదు కదా! సో, అవన్నీ కావాలి అనంటే మీ రెస్పాన్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అప్పటికే చాలా వరకు కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి ఏం కావాలి అవన్నీ కూడా నేను చెప్తున్నాను. దానికి తగ్గట్టుగానే మోడిఫికేషన్స్‌తో అప్‌లోడ్ చేస్తున్నా. ఇంకా ఏమైనా కావాలి, ఎక్స్‌ట్రా నీడ్ ఉంది అనంటే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. ఇదొచ్చేసరికి యూనిట్ 4 ఫ్రమ్ సైకాలజీ సబ్జెక్ట్. యూనిట్ 4 ఏంటంటే డెవలప్‌మెంటల్ సైకాలజీ. యాస్ యూ ఆల్ నో బికాజ్ థంబ్‌నెయిల్ చూసి క్లారిటీ వచ్చుంటుంది కదా! యూనిట్ నేమ్ ఏంటి అండ్ వాట్ అండ్ ఆల్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్. వాట్ అండ్ ఆల్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో అని. ఈ కంప్లీట్ యూనిట్‌లో అంటే 4థ్ యూనిట్‌లో మీరైతే హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ గురించి ఫ్రమ్ కన్సెప్షన్ టు టిల్ ఓల్డ్ ఏజ్ వరకు అయితే స్టడీ చేస్తాము. సో, ఈ టిల్ ఓల్డ్ ఏజ్ వరకు మన లైఫ్‌లో చాలా డిఫరెంట్ స్టేజెస్‌నైతే ఫేస్ చేస్తాం కదా! సో, ఈ డిఫరెంట్ స్టేజెస్‌లో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఈ చేంజెస్ అన్నీ కూడా ఎలా జరుగుతాయి? అండ్ వాట్ ఆర్ ద చేంజెస్ విల్ హ్యాపెన్ అనేది కూడా క్లియర్‌గా అయితే ఈ యూనిట్‌లో నేర్చుకుంటారు. ఓకే. యూనిట్ 1, 2, 3 అయితే మీకు క్లియర్ కదా! యూనిట్ 4లోకొచ్చేసరికి ఇక డెవలప్‌మెంటల్ స్టేజెస్ గురించి ఫ్రమ్ కన్సెప్షన్ టు టిల్ ఓల్డ్ ఏజ్ వరకు ఈ యూనిట్‌లో అయితే నేర్చుకోబోతున్నాం. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ స్టడీయింగ్ బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ మీన్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్. ఇక లేట్ చేయకుండా టుడేస్ క్లాస్‌నైతే స్టార్ట్ చేద్దాము. 4థ్ యూనిట్ అనేది చాలా లాంగ్ యూనిట్. సో, కంప్లీట్‌లీ 3 పార్ట్స్ కిందైతే డివైడ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యాజ్ యూజువల్ ప్రీవియస్ యూనిట్స్‌లో గూడా ఇంతే గదా! పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఏ విధంగా అయితే డివైడ్ జేసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ యూనిట్ 4ని కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ ఇంట్రొడక్షన్ ఫేజ్. ఇందులో మీరు డెఫినిషన్స్, యాస్పెక్ట్స్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ అయితే నేర్చుకుంటారు. పార్ట్ 2లో వచ్చేసరికి ఇంకొంచెం డెప్త్‌గా హ్యూమన్ డెవలప్‌మెంట్‌లో ఏమేం స్టేజెస్ ఇంక్లూడ్ అయ్యుంటాయి. ఎరిక్సన్ సైకోసోషల్ థియరీ, ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ డెవలప్‌మెంట్ అయితే నేర్చుకుంటారు. అండ్ ఎట్ లాస్ట్ ఫేజ్ 3. ఈ ఫేజ్ 3లో వచ్చేసరికి హ్యూమన్ సైకలాజికల్ నీడ్స్, డెవలప్‌మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ రోల్ అంటే నర్సెస్ రోల్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్‌లో అయితే ఈ పార్ట్ 3లో నేర్చుకుంటారు. ఈ విధంగా 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అందులోకి ఈ యూనిట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఎవరు మిస్ అవ్వద్దు. కంటిన్యూయస్‌గా అయితే వీడియోని వాచ్ చేయండి. స్కిప్ చేయొద్దు. 3 పార్ట్స్ క్లియర్ కదా! సో, పార్ట్ 1తో అయితే స్టార్ట్ చేద్దాము. ఇంట్రడక్షన్ ఫేజ్. అసలు డెవలప్‌మెంట్ అంటే ఏంట్రా? అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన లైఫ్‌లో? ఏమైనా ఐడియా ఉందా? జనరల్లీ కామన్‌గా ఏమనుకుంటాము డెవలప్‌మెంట్ అంటే ఆఫ్టర్ బర్త్ తర్వాత స్టార్ట్ అయ్యే ప్రాసెస్ అని అనుకుంటాం గదా! ఎవరినైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అసలు డెవలప్‌మెంట్ అంటే ఏంటి అనంటే వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. బట్ కాకపోతే యాక్చువల్ మీనింగ్ ఏంటో తెలుసా? డెవలప్‌మెంట్ అనేది యాక్చువల్లీ కన్సెప్షన్ నుంచి బిగిన్ అవుతుంది. అంటే ఒక బేబీ మదర్ రూమ్‌లో ఫార్మ్ అవుతుంది గదా! సో, ఆ ఫార్మ్ అయ్యే స్టేజ్ నుండి స్టార్ట్ అయ్యి అండ్ కంటిన్యూస్ టిల్ డెత్. మనం డెత్ అయ్యే వరకు గూడా ఈ డెవలప్‌మెంటల్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో, మనం క్లియర్‌గా జెప్పొచ్చు. డెవలప్‌మెంట్ ఈస్ ఎ కంటిన్యూయస్ అండ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అండ్ మన లైఫ్‌లో మనం గ్రో అవుతూనే ఉంటాం. అంతే గదా! సో, ఎప్పుడు చిన్న పిల్లల్లానే ఉండిపోం గదా! మనం హైట్ పెరుగుతాం, వెయిట్ పెరుగుతాం. ఇలాంటివన్నీ ఫిజికల్ చేంజెస్‌ని చూస్తూనే ఉంటాం. బట్ డెవలప్‌మెంట్ అనేది ఉట్టి ఫిజికల్ చేంజెస్ మాత్రమే కాదు. అలాంగ్ విత్ దట్ ఫిజికల్ గ్రోత్ మెంటల్లీ గూడా గ్రో అవ్వడం. అంటే ఇంప్రూవింగ్ థింకింగ్ ఎబిలిటీ, సోషల్ ఎబిలిటీ ఇవన్నీ గూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఆలోచిస్తాము అండ్ అదర్స్‌తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలి ఇవన్నీ గూడా నేర్చుకుంటూనే మనం పెరుగుతాం. ఎమోషనల్‌గా ఫీలింగ్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలి? అంటే ఏడుపొచ్చినప్పుడు ఎలాగా? నవ్వొచ్చినప్పుడు ఎలాగా? మనకి బాధొచ్చినప్పుడు ఎలాగా? అసలు ఎలా ఏ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? ఇవన్నిటిని గూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం. సో, వి కెన్ సీ డెవలప్‌మెంట్ ఇంక్లూడ్స్
ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ సోషల్ చేంజెస్. అర్థమైందా? ఇవన్నీ కలిస్తేనే డెవలప్‌మెంట్‌లోకి వస్తూ ఉంటాయి. ఒక ఇండివిడ్యువల్ పర్సనాలిటీని షేప్ జేస్తాయి. ఇవేం లేకుండా ఉట్టిగా డెవలప్‌మెంట్ అనేది హైట్ పెరగడం, వెయిట్ పెరగడం ఇవి మాత్రమే కాదు. అలాంగ్ విత్ దట్ మన యొక్క మెంటల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అసలిది మనకెందుకు ఇంపార్టెంట్? అండ్ మనకి సైకాలజీలో ఈ యూనిట్ డెవలప్‌మెంటల్ స్టేజెస్‌ని యాడ్ జేయడం వల్ల యూజ్ ఏంటి అని ఒక డౌట్ రావచ్చు. ఎందుకు అనంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే డిఫరెంట్ ఏజెస్‌లో ఉన్న పేషెంట్స్‌ని ట్రీట్ జేస్తూ ఉంటాం. అంతే గదా! ఓన్లీ చిన్న పిల్లలు లేదా ఎల్డర్లీ పీపుల్ ఆర్ మిడిల్ ఏజ్ పీపుల్ ఇలాంటి వాళ్ళని మాత్రమే నర్సెస్ ట్రీట్ జేస్తారు అనే రూల్ ఎక్కడైనా ఉందా? లేదు గదా! మనం మన లైఫ్‌లో మనం వర్క్ జేస్తూ ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో ఉన్న పేషెంట్స్‌నయితే డీల్ చేస్తూ ఉంటాము. అంటే ట్రీట్ జేస్తూ ఉంటాం. అలా డిఫరెంట్ ఏజెస్‌లో ఉన్న పేషెంట్స్‌ని ట్రీట్ జేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది గదా! అకార్డింగ్ టు దేర్ ఏజ్ గ్రూప్. అంటే చిన్న పిల్లలకి చైల్డిష్ బిహేవియర్, అడాలసెంట్స్‌కి కొంచెం డిఫరెంట్ బిహేవియర్ అంటే అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు గూడా జస్ట్ లైక్ చిన్న పిల్లల్లాగే బిహేవ్ చేయడం. ఇలా సమ్ టైప్ ఆఫ్ బిహేవియరల్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి గదా! ఇవన్నీ డిఫరెన్సెస్ అర్థం జేసుకోవాలి అనంటే మనకి ఈ కాన్సెప్ట్ అంటే డెవలప్‌మెంటల్ సైకాలజీ కాన్సెప్ట్ నీడ్ ఉంది. అండ్ ఈ కాన్సెప్టే మనకి టీచ్ జేస్తుంది. ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా బిహేవ్ జేస్తారు. అంటే ఏ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ జేస్తారు. వాళ్ళ బిహేవియర్‌ని బట్టి మనం ఎలా అబ్జర్వ్ జేయాలి, ఎలా అసెస్ చేయాలి అనేది ఈ కంప్లీట్ యూనిట్ మనకి టీచ్ జేస్తుంది. అలాగే గైడ్ జేస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ లెట్ అస్ అండర్‌స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ గ్రోత్. గ్రోత్ అంటే ఏంటి? నథింగ్ బట్ అవర్ ఫిజికల్ చేంజెస్. అంతే గదా! లైక్ ఇట్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? హైట్ ఇంక్రీజ్ అవ్వడం, వెయిట్ పెరగడం, బాడీ సైజ్ అండ్ నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం. ఇవన్నీ గూడా మనం గ్రోత్‌కి ఎగ్జాంపుల్స్‌గా చెప్పొచ్చు. అండ్ మనం ఈ చేంజెస్ అన్నిటిని గూడా మెజర్ చేయగలుగుతాం. అంతే గదా! ఫర్ ఎగ్జాంపుల్ హైట్‌ని ఎలా మెజర్ చేస్తాము? సెంటీమీటర్స్‌లో. అలాగే వెయిట్‌ని కిలోగ్రామ్స్‌లో. సో, వీటన్నిటిని మెజర్ చేయగలం కాబట్టి గ్రోత్‌లో జరిగే చేంజెస్ అన్నీ గూడా క్వాంటిటేటివ్ నేచర్‌లో ఉంటాయి. ఫైనల్లీ సింప్లిఫై చేసి చెప్పాలి అనంటే గ్రోత్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఫిజికల్ బాడీ చేంజెస్ విచ్ కెన్ బి మెజర్డ్. ఏవైతే మనం బాడీలో జరిగే చేంజెస్‌ని మెజర్ చేయగలుగుతామో అదే గ్రోత్ యొక్క మీనింగ్. నెక్స్ట్ మనం డెవలప్‌మెంట్‌ని చూస్తే అసలు డెవలప్‌మెంట్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలి అనంటే డెవలప్‌మెంట్ ఈస్ బోర్డర్ అండ్ మోర్ కాంప్రిహెన్సివ్ థాన్ గ్రోత్. వై? బికాస్ గ్రోత్ వచ్చేసరికి ఫిజికల్ చేంజెస్‌ని మాత్రమే కవర్ చేస్తుంది. కానీ డెవలప్‌మెంట్ వచ్చేసరికి ఫిజికల్‌తో పాటు మన యొక్క మెంటల్ స్టేటస్ అంటే మెంటల్, ఎమోషనల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ ప్రతి దాంట్లో వచ్చే చేంజెస్‌ని కూడా ఇది ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ మోర్ కాంప్రిహెన్సివ్ థాన్ గ్రోత్. సో, ఇట్ షోస్ గ్రాడ్యువల్ చేంజెస్ ఇన్ బిహేవియర్ అండ్ ఎబిలిటీస్. అంటే ఇట్ మూవ్స్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. అర్థమైందా? సరే, ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఇంకా ఎక్కువ క్లియర్‌గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్‌ని మనం ఒక చిన్న బేబీని తీసుకుందాం. బేబీ ఫస్ట్ ఏం చేస్తుంది? క్రాల్ చేస్తుంది గదా! తర్వాత ఏం చేస్తుంది? వాక్ చేస్తుంది. తర్వాత రన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రాల్ చేసిన బేబీ అంటే ఫస్ట్ పాకుతూ ఉన్న బేబీ నెక్స్ట్ స్లోగా నడవడం నేర్చుకుంటుంది. సూన్ పరిగెడుతుంది. అర్థమవుతుంది కదా! వన్ బై వన్ స్టేజెస్. ఈ స్టేజెస్ అన్నీ గూడా డెవలప్‌మెంట్ ప్రోగ్రెషన్‌ని మనకి చూపిస్తున్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ సింపుల్ వర్డ్స్‌ని మాట్లాడతాడు. తర్వాత కంప్లీట్ సెంటెన్సెస్ మాట్లాడడం నేర్చుకుంటాడు. ఇది గూడా డెవలప్‌మెంట్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమైందా? అందుకే డెవలప్‌మెంట్ అనేది గ్రాడ్యువల్ చేంజెస్ ఇన్ బిహేవియర్ అండ్ ఎబిలిటీస్ అని చెప్పడం జరిగింది. సో, మై డియర్స్, రిమెంబర్ దట్ డెవలప్‌మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ కన్సెప్షన్ అండ్ కంటిన్యూస్ టిల్ డెత్. డెవలప్‌మెంట్ అనేది ఒక కంటిన్యూయస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఎప్పుడైతే కన్సెప్షన్ బేబీ వూంబ్‌లో ఫార్మ్ అయినప్పటి నుంచి టిల్ డెత్ వరకు డెవలప్‌మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూయస్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజెస్ ఇన్ ఎ పర్సన్. ఒక ఇండివిడ్యువల్‌లో బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ విచ్ కెన్ బి మెజర్ ఆర్ విచ్ కెనాట్ బి మెజర్డ్ బోత్ థింగ్స్‌ని కూడా కవర్ చేస్తుందన్నమాట. క్లియరా డెవలప్‌మెంట్? డెవలప్‌మెంట్ డెఫినిషన్ ఈస్ క్లియర్. దెన్ వాట్ అబౌట్ డెవలప్‌మెంటల్ సైకాలజీ? ఇప్పుడైతే మనం చూద్దాం వాట్ యూ మీన్ బై డెవలప్‌మెంటల్ సైకాలజీ. డెవలప్‌మెంటల్ సైకాలజీ అనేది సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ బ్రాంచ్ విచ్ స్టడీస్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ కన్సెప్షన్ టు ఓల్డ్ ఏజ్.
సింపుల్‌గా చెప్పాలి అనంటే ఒక పర్సన్ లైఫ్‌లో ఎలా చేంజ్ అవుతాడు అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ సోషల్లీ ఇవన్నీ గూడా డెవలప్‌మెంటల్ సైకాలజీనే స్టడీ చేస్తుంది. మోర్ ఇంపార్టెంట్‌లీ ఇట్ స్టడీస్ బిహేవియర్ ఎట్ డిఫరెంట్ లైఫ్ స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాన్సీ స్టేజ్‌లో బేబీ బిహేవియర్ ఎలా ఉంటుంది? చైల్డ్‌హుడ్‌లో లెర్నింగ్ ఎలా ఉంటుంది? అడాలసెన్స్‌లో ఎమోషనల్ చేంజెస్ ఎలా ఉంటాయి? అడల్ట్‌హుడ్ అండ్ ఓల్డ్ ఏజ్‌కొచ్చేసరికి బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుందనేది మనం త్రూ డెవలప్‌మెంటల్ సైకాలజీ ద్వారానే స్టడీ చేస్తాం. ఈచ్ స్టేజ్‌లో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ సోషల్ చేంజెస్ అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఫిజికల్ చేంజెస్‌ని మనం బాడీ గ్రోత్ అండ్ మోటార్ డెవలప్‌మెంట్ అనొచ్చు. మెంటల్ చేంజెస్ అంటే థింకింగ్ ఎబిలిటీ, మెమరీ, ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్. ఎమోషనల్‌ని చూస్తే ఫీలింగ్స్ అండ్ ఎమోషనల్ కంట్రోల్. సోషల్ చేంజెస్ అంటే ఇంటరాక్షన్స్ విత్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఈ చేంజెస్ అన్నీ గూడా మన ఈచ్ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో జరుగుతూనే ఉంటాయి. అంటే వేరియేషన్స్ వస్తూనే ఉంటాయి. చిన్నప్పుడు ఒకలా ఉంటాము. పెరిగే కొద్దీ ఇంకొకలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం గదా! అన్నీ తెలుస్తాయి మనకి. అంటే ప్రీవియస్‌గా ఇన్ఫాన్సీ స్టేజ్‌లో మనకంత అట్రాక్షన్ గాని, సో రిలేషన్ గాని అంతేం ఉండవు. బట్ పెరిగే కొద్దీ మన ఫ్యామిలీ, సొసైటీ, కమ్యూనిటీ ఇలా ఈ థింగ్స్ మీద డిఫరెన్షియేషన్ ఒచ్చి మన బిహేవియర్‌లో చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఈ చేంజెస్ అన్నిటిని అర్థం చేసుకోవడంలో ఒక్కటే కాదు, డెవలప్‌మెంటల్ సైకాలజీ ఆల్సో హెల్ప్స్ అస్ ఇన్ అండర్‌స్టాండింగ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్. అంటే ఒక పర్సనాలిటీ చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్‌హుడ్ వరకు ఎలా ఫార్మ్ అవుతుందో, ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయనేది మనం త్రూ డెవలప్‌మెంటల్ సైకాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ మన నర్సెస్‌కి డెవలప్‌మెంటల్ సైకాలజీ చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. బికాస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పేషెంట్స్‌ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం కదా! డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కాబట్టి ఆటోమేటిక్‌గా బిహేవియర్ కూడా బేస్డ్ ఆన్ దట్ ఏజ్ గ్రూప్‌ని బట్టే ఉంటుంది. యాస్ ఎ నర్స్‌గా ఈ బిహేవియరల్ చేంజెస్ అన్నిటిని గూడా మనం అర్థం జేసుకోవాలి అనంటే, ఈ డెవలప్‌మెంటల్ సైకాలజీ మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ బాగా హెల్ప్ జేస్తుంది కేర్ అండ్ కమ్యూనికేషన్ ప్లాన్ జేయడంలో. సో, ఓవరాల్‌గా డెవలప్‌మెంటల్ సైకాలజీ హెల్ప్స్ అస్ టు అండర్‌స్టాండ్ హౌ ఎ పర్సన్ గ్రోస్, డెవలప్స్ అండ్ చేంజెస్ త్రూఔట్ లైఫ్. ఒక పర్సన్ త్రూఔట్ హిస్ ఆర్ హెర్ లైఫ్‌లో ఎలా గ్రో అవుతాడు? ఏవైతే డెవలప్‌మెంట్స్ హ్యాపెన్ అవుతాయి అనేది కంప్లీట్‌గా మనకైతే ఈ డెవలప్‌మెంటల్ సైకాలజీ అర్థం చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. లిటిల్ బిట్ మోర్ డీటెయిల్‌గా దీని యొక్క ఇంపార్టెన్స్ మన నర్సింగ్‌లో ఏంటో చూద్దాం. డెవలప్‌మెంటల్ సైకాలజీ నర్సెస్‌కి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బికాస్ స్టార్టింగ్ నుంచి నేను ఒకటే మాట చెప్తున్నాను. యాస్ ఎ నర్స్‌గా మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో కేర్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. అంటే ఫ్రమ్ న్యూ బోర్న్ బేబీ టు ఓల్డ్ ఏజ్ పేషెంట్ వరకు. సో, ఇట్ హెల్ప్స్ అస్ టు అండర్‌స్టాండ్ ద పేషెంట్ బిహేవియర్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో ఉన్న పేషెంట్ బిహేవియర్ ఎలా ఉంటుందనేది మనకి అర్థమయ్యేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాస్ యూజువల్ చిన్న పిల్లల్ని తీసుకుంటే, చిన్న పిల్లల యొక్క బిహేవియర్ అండ్ థింకింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకుంటే, ఓల్డ్ ఏజ్ వాళ్ళ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ నీడ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఏజ్‌ని బట్టి మనం పేషెంట్‌ని అర్థం జేసుకోవాలి అనంటే డెవలప్‌మెంటల్ సైకాలజీ నీడ్ చాలా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏజ్ అప్రోప్రియేట్ కేర్‌ని ప్లాన్ చేయడానికి ఇది హెల్ప్ జేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బోర్న్ ఉన్నారనుకోండి. న్యూ బోర్న్‌కి అడల్ట్‌కి ఇచ్చే కేర్ అయితే ఇవ్వం కదా! న్యూ బోర్న్‌కి కేర్ డిఫరెంట్‌గా ఉంటుంది. అడాలసెంట్‌కి కేర్ డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే అడల్ట్ అండ్ ఓల్డ్ ఏజ్‌కి కూడా డిఫరెంట్‌గా అయితే కేర్‌ని ప్లాన్ చేస్తూ ఉంటాం. బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్‌గా కేర్‌ని ప్లాన్ చేయాలి అనంటే డెవలప్‌మెంటల్ సైకాలజీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే, ఇది మన యొక్క కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది విత్ పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనంటే, నర్సెస్‌కి ఏజ్ అండ్ మెంటల్ లెవెల్ తెలిస్తే సింపుల్ అండ్ ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయగలిగే ఎబిలిటీని మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. అంటే చైల్డ్ పేషెంట్‌తో సింపుల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేయడం, ఎల్డర్లీ పేషెంట్స్‌తో పేషెంట్ అండ్ రెస్పెక్ట్‌తో మాట్లాడడం, ఈ విధమైన క్వాలిటీస్ ఆర్ ఎబిలిటీస్‌ని డెవలప్ చేసుకోవడం అన్నమాట. అంటే మనకు అర్థమవుతుంది కదా! ఏజ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది. దాన్ని బట్టి మనం ఆ క్వాలిటీని ఎక్వైర్ చేసుకుంటే కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్‌కయితే బాగా యూజ్ అవుతుంది. పేషెంట్స్‌లో స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేయాలి అనంటే ఎమోషనల్ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సుంటుంది. సో, డెవలప్‌మెంటల్ నాలెడ్జ్ ఉంటే గనక నర్స్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలదు. ఎలా స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయాలి అనేది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్పెషల్లీ డెవలప్‌మెంట్ సైకాలజీ అనేది పీడియాట్రిక్ అండ్ సైకియాట్రిక్ నర్సింగ్‌లో మనకి బాగా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా నీడ్ ఉన్న థింగ్ అన్నమాట. బికాస్ ఈ డెవలప్‌మెంటల్ సైకాలజీ ద్వారానే మనం బిహేవియర్‌ని ఎలా అర్థం జేసుకోవాలి అనే నాలెడ్జ్ మనలో డెవలప్ అవుతుంది. లైక్
చిల్డ్రన్ అండ్ మెంటల్లీ ఇల్ పేషెంట్స్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవాలి అనంటే, మనకి ఖచ్చితంగా ఈ డెవలప్‌మెంటల్ స్టేజెస్ అనేవి తెలియాలి. సో, డెవలప్‌మెంటల్ స్టేజెస్ తెలియాలి అనంటే ఆటోమేటిక్‌గా డెవలప్‌మెంటల్ సైకాలజీ నీడ్ ఉంటూనే ఉంటుంది. సో, ఈ డెవలప్‌మెంటల్ సైకాలజీని మనం ఎంత బాగా అంత సింపుల్‌గా మనమైతే పేషెంట్స్‌కి కేర్ అనేది ప్లాన్ జేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఈ కంప్లీట్ కాన్సెప్ట్ మనకి బెటర్, ఎఫెక్టివ్ అండ్ హోలిస్టిక్ పేషెంట్ కేర్ ప్రొవైడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. ఇన్ని చూసిన తర్వాత మనకేం అర్థమవుతుంది? గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అనేది సింగిల్ యాస్పెక్ట్ అయితే కాదు. ఒక మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అనేది. బికాజ్ ఇందులో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్, మోరల్ అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ సైకోసెక్షువల్ యాస్పెక్ట్స్ ఇవన్నీ గూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. ఫస్ట్ మనం ఫిజికల్ డెవలప్‌మెంట్‌నయితే చూద్దాం. ఫిజికల్ డెవలప్‌మెంట్ అంటే బాడీలో గ్రోత్ అండ్ మోటార్ స్కిల్స్ డెవలప్‌మెంట్. లైక్ మన హైట్, వెయిట్, బాడీ ఆర్గాన్స్, గ్రోత్ అండ్ మూవ్‌మెంట్ స్కిల్స్ అన్నీ కూడా ఫిజికల్ డెవలప్‌మెంట్‌లోకొస్తూ ఉంటాయి. మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ చూసుకుంటే మన థింకింగ్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్, మెమరీ అండ్ రీజనింగ్ ఈ డెవలప్‌మెంట్స్‌ని ఇంక్లూడ్ చేస్తుంది మెంటల్ ఆర్ ఇంటెలెక్చువల్ డెవలప్‌మెంట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్‌లో లెర్నింగ్ ఎబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనంటే మెంటల్ డెవలప్‌మెంట్ హ్యాపెన్ అయిందని అర్థం. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్‌మెంట్‌ని చూసుకుంటే ఇది మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయాలి అండ్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. అలాగే ఎమోషనల్లీ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి అనేది ఎమోషనల్ డెవలప్‌మెంట్ ద్వారానే మనకొస్తూ ఉంటుంది. అంతే గదా! మనం చిన్నగా ఉన్నప్పుడు ఏడుపొచ్చినా ఆగిపోవడము, లేదా సంతోషమొస్తే నవ్వకపోవడము, ఇలాంటివన్నీ బిహేవియరల్ యాటిట్యూడ్స్ చూపిస్తూ ఉంటామా? లేదు గదా! కొంచెం ఎదిగిన తర్వాత మాత్రమే ఓకే. మనం బయటున్నాము, నలుగురిలో ఏడవకూడదు, లేదంటే గట్టిగా నవ్వకూడదు. ఈ టైప్ ఆఫ్ సమ్ క్వాలిటీస్ ఆర్ ఎబిలిటీస్ ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతాయి. నెక్స్ట్ సోషల్ డెవలప్‌మెంట్. ఇదొచ్చేసరికి అదర్స్‌తో ఏ విధంగా ఇంటరాక్షన్ అండ్ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకుంటామో అది. లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీ వీళ్ళందరితోని ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి అండ్ సొసైటీలో, కమ్యూనిటీలో ఏ విధంగా అడ్జస్ట్ అవ్వాలి అనేది సోషల్ డెవలప్‌మెంట్‌లోకొస్తూ ఉంటాయి. అండ్ ఈ ఎబిలిటీస్ అన్నీ కూడా సోషల్ డెవలప్‌మెంట్‌లోనే ఉంటాయి. నెక్స్ట్ మోరల్ డెవలప్‌మెంట్. మోరల్ అంటే ఏంటి? వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ మనం తెలుసుకోవడం. ఏది మంచిది కాదు అని తెలుసుకోవడం, గుర్తించడం అంతే గదా! ఈ డెవలప్‌మెంటల్ స్టేజ్‌ని మోరల్ డెవలప్‌మెంట్ అని అంటాము. దీంట్లో మనకి వాల్యూస్, ఎథిక్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. లాస్ట్ వన్ సైకోసెక్షువల్ డెవలప్‌మెంట్. సైకోసెక్షువల్ డెవలప్‌మెంట్ అంటే ఏం కాదు. ఫ్రోడ్ ప్రకారం మన యొక్క పర్సనాలిటీ అనేది డిఫరెంట్ స్టేజెస్‌లో డెవలప్‌మెంట్ జరుగుతూనే ఉంటది. లైక్ ఓరల్ ఫేజ్, యానల్ ఫేజ్, ఫాలిక్ ఫేజ్, లేటెన్సీ అండ్ జెనైటల్ స్టేజెస్. ఇవన్నీ గూడా మన యొక్క పర్సనాలిటీని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూనే ఉంటాయి. అండ్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ సైకోసెక్షువల్ డెవలప్‌మెంట్. ఈ సైకోసెక్షువల్ డెవలప్‌మెంట్ ద్వారానే మనకి చైల్డ్‌హుడ్ టు అడల్ట్‌హుడ్ ఏ విధంగా ఇండివిడ్యువల్‌లో పర్సనాలిటీ షేప్ ఔట్ అయిందనేది తెలుస్తుంది. సో, my dears, completely these aspects together form a complete personality of an individual. ఒక ఇండివిడ్యువల్‌లో కంప్లీట్ పర్సనాలిటీ ఫార్మ్ చేయాలి అనంటే ఈ థింగ్స్ అన్నీ గూడా కలిస్తేనే సాధ్యమవుతుంది. అండ్ వీటిని మాత్రమే ఎందుకు చెప్పాను అని మీరు అనుకోవచ్చు. ఇవే కదా! బికాజ్ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్, మోరల్, సైకోసెక్షువల్ ఈ యాస్పెక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఈ యాస్పెక్ట్స్‌ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? ఇఫ్ మీకు అర్థం కావట్లేదు స్లో చెప్పండి. లేదా ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి. లేదు ఏదైనా వర్డ్ మీకు అర్థం కావట్లేదు అనంటే కామెంట్స్ చేయండి. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అనేవి మనలో రాండమ్‌గా అయితే జరగవు. కొన్ని బేసిక్ అండ్ సర్టెన్ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతూనే జరుగుతాయన్నమాట. ఈ స్లైడ్‌లో మనమైతే సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే డెవలప్‌మెంట్ ఈస్ కంటిన్యూయస్. ఎందుకు కంటిన్యూయస్ అన్నాను? బికాజ్ ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి. మన యొక్క కన్సెప్షన్ నుంచి స్టార్ట్ అయ్యి ఓల్డ్ ఏజ్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ మన లైఫ్‌లో డిఫరెంట్ స్టేజెస్‌లో కంటిన్యూయస్‌గా మనం డెవలప్‌మెంట్ అవుతూనే ఉంటాము. డెవలప్‌మెంటల్ స్టేజెస్ టిల్ డెత్ వరకు అస్సలు స్టాప్ అనేది ఉండదన్నమాట. సెకండ్ వన్ ఈస్ ఎర్లీ డెవలప్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే
మన యొక్క ఎర్లీ స్టేజెస్ ఎప్పుడు చైల్డ్‌హుడ్డే కదా! చైల్డ్‌హుడ్ స్టేజెస్ అంటే ఫౌండేషన్ స్టేజెస్ లాంటివి. ఈ స్టేజ్‌లో ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్‌మెంట్ కరెక్ట్‌గా జరిగాయనుకోండి, ఫ్యూచర్ డెవలప్‌మెంట్ హెల్తీగా ఉంటుంది. లైక్ చిన్నప్పుడు పిల్లలకి ప్రాపర్ కేర్ అండ్ న్యూట్రిషన్ ఇవ్వడం. దెన్ వాళ్ళు హెల్తీగా గ్రో అవుతారు. అదే గనక ఇంప్రాపర్ న్యూట్రిషన్ అండ్ సరిగ్గా కేర్ లేదనుకోండి, పేరెంటింగ్ మంచిగా లేదనుకోండి, ఎలా ఉంటారు పిల్లలు? అండర్ నరిష్డ్ అండ్ మెంటల్లీ డిస్టర్బ్డ్‌గా అయితే ఉంటూ ఉంటారు. అండ్ యాంటీ సోషల్‌గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే డెవలప్‌మెంట్ ఫాలోస్ సీక్వెన్స్. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అనేది రాండమ్‌గా జరగవంటే అర్థం ఏంటి? ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అండ్ స్టేజెస్‌ని ఫాలో అవుతాయనే కదా అర్థం. మనలో డెవలప్‌మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. అంటే ఒక స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్ ఆర్ నెక్స్ట్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ చిన్న పిల్లలు ఫస్ట్ పాకడం, నెక్స్ట్ నడవడం, ఆ నెక్స్ట్ పరిగెత్తడం అలా అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటంటే ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. అంటే మనకిష్టమొచ్చిన మూమెంట్స్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఎప్పుడు? చిన్నప్పుడు చైల్డ్‌హుడ్‌లో. అదే నెక్స్ట్ మనం ఏం జేస్తాము? పర్టిక్యులర్ థింగ్‌కి సంబంధించి పర్టిక్యులర్ మూమెంట్స్ అనేది ఇవ్వడం. ఓకేనా? అర్థమైందా? జనరల్ టు స్పెసిఫిక్ అంటే మనం చిన్నప్పుడు ఏదైనా పట్టుకోవాలనుకోండి, ఫుల్ హ్యాండ్స్‌ని యూజ్ చేసి దాన్ని హోల్డ్ జేస్తాం. అదే కొంచెం పెద్దగా అయినంక జస్ట్ మన ఫింగర్స్‌ని యూజ్ జేసి మాత్రమే పట్టుకోవడానికి ట్రై జేస్తాం. ఇలా అన్నమాట. ఫిఫ్త్ వన్ ఈస్ సెఫాలోకోడల్ ప్రిన్సిపల్. అంటే డెవలప్‌మెంట్ ఎప్పుడు గూడా మన హెడ్ నుండి టో డైరెక్షన్‌లో జరుగుతుంది. అందుకే కదా! ఆఫ్టర్ బోర్న్ ఫస్ట్ బేబీస్ ఏం జేస్తారు? తన యొక్క హెడ్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై జేస్తారు. అంటే ఇలా నిలబెట్టడానికి ట్రై జేస్తారు. నెక్స్ట్ కూర్చోవడానికి, ఆ నెక్స్ట్ నిలబడ్డానికి, నడవడానికి ట్రై జేస్తారు. ఇక్కడే మనకు అర్థమైపోతుంది కదా! ఫ్రమ్ హెడ్ టు టో డైరెక్షన్‌లో మాత్రమే మన యొక్క డెవలప్‌మెంటల్ స్టేజెస్ జరుగుతున్నాయని. సిక్స్త్ వన్ ఈస్ ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్. అసలు ప్రాక్సిమోడిస్టల్ అంటే ఏంటి? అంటే సెంటర్ నుంచి అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో జరగడం అన్నమాట. సో, అకార్డింగ్ టు దిస్ ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్ డెవలప్‌మెంట్ అనేది సెంటర్ ఆఫ్ బాడీ నుంచి ఔట్‌సైడ్ డైరెక్షన్‌లో జరుగుతుంది. లైక్ ఫస్ట్ మనం మన షోల్డర్ మీద కంట్రోల్ తెచ్చుకోవడం. నెక్స్ట్ ఆర్మ్స్ అండ్ దెన్ ఫింగర్స్ అన్నమాట. ఓవరాల్‌గా ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మనకొకటే చెప్తూ ఉన్నాయి. డెవలప్‌మెంటల్ ప్రాసెస్ అంతా కూడా సిస్టమాటిక్ ప్రాసెస్‌లో స్టేజెస్ వైజే జరుగుతుందని. ఏది కూడా రాండమ్‌గా ఏదో జరగాలి కదా అన్నట్టు అవ్వదు. సిస్టమాటిక్‌గా ఒకటి అయిన తర్వాత మాత్రమే ఇంకొక స్టేజ్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సమ్ మోర్ ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ వన్ ఈస్ డెవలప్‌మెంట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. వై మీన్స్ మెచ్యురేషన్ వచ్చేసరికి మన యొక్క బాడీ అండ్ బ్రెయిన్ యొక్క నేచురల్ గ్రోత్. లెర్నింగ్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఎనీ అదర్ ప్రాక్టీస్‌ని బట్టి మనం ఎన్విరాన్మెంట్ ద్వారా నేర్చుకునేది. ఈ 2 కూడా డెవలప్‌మెంట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి కాబట్టి డెవలప్‌మెంట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. నెక్స్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఏంటంటే అందరూ గూడా సేమ్ స్పీడ్‌లో డెవలప్ అవ్వరు. సమ్ చిల్డ్రన్ ఫాస్ట్‌గా డెవలప్ అవుతారు. సమ్ అదర్ స్లోగా డెవలప్ అవుతారు. బట్ ఫైనల్లీ డెవలప్‌మెంటల్ స్టేజెస్ ప్రతి ఒక్కరు రీచ్ అవుతూనే ఉంటారు. సో, దిస్ ప్రిన్సిపల్ ఈస్ టెల్లింగ్ దట్ ఈచ్ ఇండివిడ్యువల్ డెవలప్స్ అట్ డిఫరెంట్ రేట్. థర్డ్ వన్ వచ్చేసరికి డెవలప్‌మెంట్ ఈస్ ప్రెడిక్టబుల్. వై ఇట్ ఈస్ ప్రెడిక్టబుల్? బికాస్ మనం ఎస్టిమేట్ చేయగలం గదా! అప్రాక్సిమేట్‌గా డెవలప్‌మెంటల్ స్టేజెస్‌ని ఎవరైనా ఎస్టిమేట్ చేయగలరు. లైక్ చిన్న పిల్లలు 6 మంత్స్ వచ్చేసరికి కూర్చోవడం, 1 ఇయర్‌కి వాక్ చేయడం, ఈ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ గూడా మనకు ముందు నుంచే ఉంటాయి కదా! అండ్ ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ జేసామో దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. ఇక్కడ మీకేమర్థమవుతుంది? ముందుగానే మనం ఒక అంచనా వేయగలం. ఈ స్టేజ్ వచ్చేసరికి ఇలా చేయగలరు అనే ఒక అంచనా వేయగలం. అదే డెవలప్‌మెంటల్ స్టేజ్. అందుకే మనం డెవలప్‌మెంట్‌ని ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ వన్ డెవలప్‌మెంట్ ఈస్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై హెరిడిటీ. హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. హెరిడిటీ అంటే నథింగ్ బట్ జీన్స్ ఫ్రమ్ పేరెంట్స్. ఎన్విరాన్మెంట్ ఈస్ అవర్ సరౌండింగ్స్ లైక్ ఫ్యామిలీ, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, సొసైటీ. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్‌లోకే వస్తూ ఉంటాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ కలిపి పర్సన్‌లో డెవలప్‌మెంట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. ఎలా అంటే మనకేదైతే జీన్స్ ద్వారా కొన్ని క్వాలిటీస్ వస్తాయి కదా! దాన్ని బట్టే మన డెవలప్‌మెంటల్ స్టేజెస్ ఆధారపడి ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఏంటి? ఎన్విరాన్మెంట్. అంటే చుట్టూ ఉండే సరౌండింగ్ ఏరియాస్‌ని బేస్ చేసుకొని ఫ్యామిలీలో గుడ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నాయా లేదా? న్యూట్రిషనల్ సపోర్ట్, ఎడ్యుకేషన్, మంచి సొసైటీలో ఉన్నారా లేదా? ఇఫ్ ఇవన్నీ గూడా మంచిగా ఉన్నాయనుకోండి, బేబీస్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ హెల్తీగా ఉంటుంది. లేదు ఇవేమైనా కొంచెం
ఇదిగా ఉన్నాయనుకోండి. అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నీ పూర్‌గా ఉన్నాయి. న్యూట్రిషనల్ సపోర్ట్ సరిగ్గా లేదు. సొసైటీ మంచిది కాదు. అండ్ పేరెంటింగ్ సరిగ్గా లేకపోతే బేబీస్ యొక్క మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఫిజికల్ హెల్త్ కూడా పాడైపోద్దన్నమాట. సో, డెవలప్‌మెంటల్ స్టేజెస్ అనేవి డిలే అయిపోతూ ఉంటాయి. దట్స్ వై హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో ఇన్‌ఫ్లుయెన్సింగ్ డెవలప్‌మెంట్. ఇక ఇక్కడితో ప్రిన్సిపల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. వీటన్నిటిని సరిగ్గా అర్థం చేసుకుంటే మనం యాజ్ యూజువల్ అకార్డింగ్ టు ద డెవలప్‌మెంటల్ స్టేజ్ ప్రాపర్ కేర్ అనేది ప్లాన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ స్లైడ్‌తో పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 1 అనేది ప్రీవియస్‌గా చెప్పినట్టు కంప్లీట్ ఇంట్రొడక్షన్ అబౌట్ థిస్ యూనిట్. సో, ఇంట్రొడక్షన్‌లో పార్ట్‌గా మనం మీనింగ్స్ ఏంటి, డెఫినిషన్స్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ హౌ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్, ప్రిన్సిపల్స్ అన్నిటిని అయితే డిస్కస్ చేసాము. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు పార్ట్ 1 ప్లీజ్ డూ కమెంట్స్ ఇన్ కమెంట్ బాక్స్. ఇక ఇప్పుడు పార్ట్ 2 నైతే డిస్కస్ చేద్దాం. పార్ట్ 2లో వచ్చేసరికి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మనమైతే హ్యూమన్ డెవలప్‌మెంటల్ స్టేజెస్ అంటే ఫ్రమ్ ప్రీనేటల్ స్టేజ్ టు ఓల్డ్ ఏజ్ వరకు ఏమేమైతే స్టేజెస్ ఉన్నాయో, అలాగే ఈ స్టేజ్‌లో వచ్చే స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్, నీడ్స్, ప్రాబ్లమ్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఎరిక్సన్ సైకోసోషల్ థియరీ, డెవలప్‌మెంటల్ టాస్క్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇవన్నిటిని గూడా ఈ పార్ట్ 2లో అయితే చూద్దాం. పార్ట్ 2 స్టార్ట్స్ విత్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్. హ్యూమన్ లైఫ్ అనేది డిఫరెంట్ స్టేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ స్టేజ్‌లో అంటే ఈ డిఫరెంట్ స్టేజెస్‌లో ప్రతి దానిలో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఇవన్నీ చేంజెస్ అవుతూనే ఉంటాయి. అండ్ వీటి మధ్య వేరియేషన్స్ కూడా అరైజ్ అవుతాయన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్ అని చెప్పాను కదా! సో, అసలు ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? అవి ఏంటి? అండ్ ఆ స్టేజెస్ ఎంత టైం వరకు అనేది ఇప్పుడు వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టేజ్ ఇస్ ప్రీనేటల్ స్టేజ్. అంటే కన్సెప్షన్ నుంచి బర్త్ వరకు ఉండే స్టేజ్‌ని ప్రీనేటల్ స్టేజ్ అని అంటాం. అంటే ఇక్కడంతా బేబీ కంప్లీట్‌లీ వూమ్బ్‌లోనే ఉంటుంది. టిల్ బర్త్ వరకు ఉండే స్టేజ్‌ని ప్రీనేటల్ స్టేజ్ అని అంటాం. సెకండ్ వన్ ఈస్ ఇన్ఫాన్సీ. అంటే బేబీ బోర్న్ అయిన దగ్గర నుంచి 1 ఇయర్ వరకు ఆ స్టేజ్‌ని ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటాం. థర్డ్ ఎర్లీ చైల్డ్‌హుడ్. 1 ఇయర్ నుంచి 6 ఇయర్స్ వరకు ఎర్లీ చైల్డ్‌హుడ్. ఫోర్త్ లేట్ చైల్డ్‌హుడ్. 6 ఇయర్స్ నుండి 12 ఇయర్స్ వరకు. ఫిఫ్త్ అడాలసెన్స్. 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు. సిక్స్త్ అడల్ట్‌హుడ్. 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు. లాస్ట్ వన్ ఈస్ ఓల్డ్ ఏజ్. ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత ఇంకెన్ని ఇయర్స్ అయినా అది ఓల్డ్ ఏజ్‌లోకే వస్తుంది. టోటల్ మనకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? 7 స్టేజెస్ అయితే ఉన్నాయి మనకి. ఈ 7 స్టేజెస్‌గా హ్యూమన్ లైఫ్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో వచ్చే ప్రతి స్టేజ్‌కి ఓన్ క్యారెక్టరిస్టిక్స్, నీడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. స్టేజ్‌ని బేస్ చేసుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ యాస్ ఎ నర్స్‌గా ఈ స్టేజెస్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ గనుక అర్థమయ్యాయి అనుకోండి, పేషెంట్ బిహేవియర్‌ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. మరి అర్థం జేసుకోవాలి అనంటే వన్ బై వన్ డిస్కస్ జేయాలి కదా! టోటల్ మనకి 7 స్టేజెస్ ఉన్నాయి గదా! వన్ బై వన్ అయితే ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ప్రీనేటల్ స్టేజ్. ప్రీనేటల్ స్టేజ్ అంటే ఏం జెప్పాను? కన్సెప్షన్ నుంచి బర్త్ వరకు ఉన్న పీరియడ్‌ని ప్రీనేటల్ స్టేజ్ అని పిలుస్తాం. ఈ స్టేజ్‌లో వచ్చేసరికి యాస్ యూ ఆల్ నో బేబీ వూమ్‌లోనే డెవలప్ అవుతుంది. ఓకే. ఇన్‌సైడ్ ద వూమ్ బేబీ డెవలప్ అవుతుంది. అండ్ ఈ స్టేజ్‌ని ప్రీనేటల్ స్టేజ్ అని అంటాం. మేజర్ డెవలప్‌మెంట్ ఏంటి అనంటే, ఈ ప్రీనేటల్ స్టేజ్‌లో ఆర్గాన్స్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవ్వడం. అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్. అలాంగ్ విత్ దట్ ఫీటస్ గ్రాడ్యువల్లీ గ్రో అవుతుంది. ఫీటస్ అంటే వూమ్‌లో ఉన్నప్పుడు బేబీని ఫీటస్ అని పిలుస్తాం. అండ్ ఇక్కడ బేబీ హెల్త్ అనేది మోస్ట్‌లీ మదర్ హెల్త్ మీద అయితే డిపెండ్ అవుతుంది. మదర్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని హెల్తీ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేస్తే బేబీ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ హెల్తీగా ఉంటుంది. అండ్ ఫాస్ట్‌గా కూడా ఉంటుందన్నమాట. అదే మదర్ గనుక సరిగ్గా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోయినా, అండర్ నరిష్డ్‌గా ఉన్నా, లేదు హెల్తీ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయలేదనుకోండి, బేబీ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ డిలే అవుతుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ ప్రీనేటల్ స్టేజ్‌లో బేబీ హెల్త్ అనేది మోస్ట్‌లీ మదర్ హెల్త్ మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఈ ప్రీనేటల్ స్టేజ్ అనేది ఫ్యూచర్‌లో చైల్డ్ హెల్తీగా డెవలప్ అవ్వడానికి అండ్ బెటర్‌గా డెవలప్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే బేబీలో హెల్తీ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఉన్నాయనుకోండి, ఫ్యూచర్ బావుంటుంది. లేదు ఇప్పటి నుంచే హెల్త్ ఇష్యూస్‌తో సఫరింగ్స్ ఉన్నాయనుకోండి, ఫ్యూచర్ అన్‌హెల్తీగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో, పే మోర్ అటెన్షన్ ఆన్ యువర్ బేబీ వైల్ యూ ప్రెగ్నెంట్. ప్రీనేటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా!
ఎందుకు అనంటే బేబీ హెల్త్ అనేది మదర్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హెల్తీ బేబీ కావాలి అనంటే మదర్ హెల్తీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, మదర్ ప్రాపర్ న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. బ్యాలెన్స్‌డ్ డైట్ విత్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఇంక్లూడ్ అయ్యుండేలాగా తన డైట్ ప్లాన్ జేసుకోవాలి. ఇఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివేవైనా హ్యాబిట్స్ ఉంటే కంప్లీట్‌లీ అవాయిడ్ జేయాలి. ఎందుకనంటే ఫీటల్ డెవలప్‌మెంట్‌ని అది ఎఫెక్ట్ జేస్తుంది కాబట్టి, ఏదైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ చెయ్యాలో వాటన్నిటిని చేంజ్ జేయడం చాలా చాలా బెటర్. అలాంగ్ విత్ దట్ రెగ్యులర్ మెడికల్ చెకప్స్. బికాస్ బేబీ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌ని మానిటర్ చేయాలి అనంటే రెగ్యులర్ మెడికల్ చెకప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మదర్ ఎమోషనల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి. ఎమోషన్ గనుక ఇంబాలన్స్ అయ్యి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇలాంటి థింగ్స్ అన్నీ ఇంక్రీజ్ అయ్యాయనుకోండి, బేబీ డెవలప్‌మెంట్ మీద అయితే మేజర్ ఇంపాక్ట్ పడుతుంది. ఇన్ఫెక్షన్స్ నుండి కూడా ప్రొటెక్ట్ జేసుకోవాలి. అంటే ఎప్పుడూ కూడా హైజీనిక్ ప్రాక్టీసెస్‌ని మెయింటైన్ చేయాలి. ఓవరాల్‌గా అండ్ సింపుల్‌గా చెప్పాలి అనంటే హెల్తీ మదర్ లీడ్స్ టు హెల్తీ బేబీ. అర్థమైందా మై డియర్స్? ప్రినేటల్ స్టేజ్ అండ్ ప్రినేటల్ కేర్ ఇంపార్టెన్స్. ఓకే. ఇక ఈ స్టేజ్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ఇన్ఫాన్సీ స్టేజ్‌కి అయితే వెళ్దాం. ఇన్ఫాన్సీ స్టేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుంది? పీరియడ్ ఆఫ్ టైమ్ ఎంత? పీరియడ్ ఫ్రమ్ బర్త్ టు 1 ఇయర్ ఆఫ్ ఏజ్. అంతే కదా! బర్త్ నుంచి స్టార్ట్ అయ్యి 1 ఇయర్ వరకు ఉండే స్టేజ్‌ని ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటాం. ఈ స్టేజ్‌లో రాపిడ్ ఫిజికల్ గ్రోత్ అనేది జరుగుతుంది. అండ్ బేబీ కంప్లీట్‌లీ ఈ ఇన్ఫాన్సీ స్టేజ్‌లో పేరెంట్స్ మీద అయితే డిపెండ్ అవుతుంది ఫర్ ఫుడ్, కేర్ అండ్ ప్రొటెక్షన్. బేబీలో సెన్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో, బేబీ సౌండ్, లైట్, టచ్ ఇలాంటి స్టిమ్యులస్‌కి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ పీరియడ్‌లో మదర్‌తో స్ట్రాంగ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది డెవలప్ అవుతుంది. సో, ఇన్ఫాన్సీ స్టేజ్‌లో బేబీస్ జనరల్లీ లవ్, కేర్ అండ్ ప్రొటెక్షన్‌ని ఎక్స్‌పెక్ట్ జేస్తారు. అండ్ వీళ్ళకి లవ్, కేర్ అండ్ ప్రొటెక్షన్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నీడ్ ఉన్న స్టేజ్ ఇది. ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే క్లియర్ కదా! నెక్స్ట్ మనం డెవలప్‌మెంట్స్ ఇన్ ఇన్ఫాన్సీని చూద్దాం. ఇన్ఫాన్సీలో సెవరల్ డెవలప్‌మెంట్స్ అనేవి జరుగుతాయి. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ బేబీ యాడ్ అవ్వడం, నవ్వడం ఇలాంటివన్నీ గూడా రియాక్షన్స్ స్టార్ట్ జేస్తుంది. మదర్ ఫేస్ అండ్ వాయిస్‌ని రికగ్నైజ్ చేయడం, గ్రాడ్యువల్లీ కూర్చోవడం, పాకడం, వాక్ జేయడం ఇలాంటి డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్ అన్నీ డెవలప్ అవుతాయి. స్పీచ్ బిగినింగ్ కూడా ఈ స్టేజ్‌లోనే స్టార్ట్ అవుతుంది. మీరు వినే ఉంటారు. మన ఇంట్లో చిన్న పిల్లలుంటే ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ సౌండ్స్ జేస్తారు. తర్వాత చిన్న చిన్నగా మాట్లాడతారు. ఆ తర్వాత ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ అనేది స్టార్ట్ అయ్యి, రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా అటాచ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఇన్ఫాన్సీ స్టేజ్‌లో. ఇదే మనకి ఫౌండేషన్ స్టేజ్ అని కూడా చెప్పొచ్చు. బికాజ్ ఇక్కడే ఫిజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్స్ గూడా జరుగుతున్నాయి కదా! క్లియరా? ఇన్ఫాన్సీ స్టేజ్ అండ్ డెవలప్‌మెంట్స్ హ్యాపెండ్ ఇన్ ఇన్ఫాన్సీ స్టేజ్. ఇవన్నీ మనం జనరల్‌గా చూస్తూనే ఉంటాం కదా! ఎవరినైనా చిన్న పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. 1 ఇయర్ ఆఫ్ ఏజ్‌లో ఏమేమి డెవలప్‌మెంట్స్ జరిగాయో చిన్న పిల్లల్లో అని జెప్పి. అంటే అది మన స్టార్టింగ్ స్టేజ్ నుంచి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను చైల్డ్‌హుడ్ నుంచి వస్తున్నా. ఓకేనా? అందుకే మోర్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వట్లేదు. సింపుల్‌గా చెప్పేస్తున్నా. ఇఫ్ యూ నీడ్ మోర్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ప్లీజ్ డూ కమెంట్స్ ఇన్ కమెంట్ బాక్స్. నౌ లెట్ us మూవ్ టు ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 టు 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఈ స్టేజ్‌లో చైల్డ్ చాలా ఫాస్ట్‌గా నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక్కడే మనకి లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అనేది ర్యాపిడ్‌గా జరుగుతుంది. అండ్ చైల్డ్‌లో క్యూరియాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ గురించి క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతే కదా! 1-6 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఉన్న చిన్న పిల్లలు ఎలా ఉంటారు? ప్రతీదీ ఎందుకు? ఏంటి? ఎలా వచ్చింది? థింగ్స్ అన్నీ అడుగుతూనే ఉంటారు. ప్లే యాక్టివిటీ కూడా ఈ స్టేజ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ప్లే ద్వారానే చైల్డ్‌లో లెర్నింగ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్లే యాక్టివిటీలో లెర్నింగే కాకుండా స్లోలీ సోషల్ ఇంటరాక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఔట్‌సైడ్‌కెళ్ళి ఇంకా మిగతా పిల్లలతో ఆడుకోవడం, తిరగడం, మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తారు కదా! 1-6 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో. ఇంటరాక్షన్స్ అనేవి ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, అదర్ చిల్డ్రన్‌తో స్టార్ట్ అవుతుంది. మనం ఏ స్టేజ్‌ని డిస్కస్ చేసుకున్నాం? ఇన్ఫాన్సీ స్టేజ్ కదా! ఇన్ఫాన్సీ స్టేజ్ దేనికి ఫౌండేషన్‌గా ఉంటుంది? మన యొక్క ఫిజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్స్‌కి ఫౌండేషన్‌గా ఉంటుంది. అలాగే ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్ అనేది మనకి లాంగ్వేజ్, లెర్నింగ్ అండ్ సోషల్ బిహేవియర్ డెవలప్‌మెంట్స్‌కి ఫౌండేషన్ లాగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో కొన్ని బేసిక్ నీడ్స్ అయితే ఉంటాయి. అవేంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నీడ్ ఈస్ లవ్ అండ్ ఎఫెక్షన్. వీళ్ళు ఎక్కువ పేరెంట్స్ లవ్ అండ్ కేర్ ని కోరుకుంటారు. అండ్ ఈ లవ్ అండ్ కేర్ లోనే సెక్యూర్ గా ఫీల్ అవుతాడన్నమాట. సెకండ్ వన్ ఈస్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. బేబీలో బాడీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరగాలి అని అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఇవ్వడం బెటర్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ వీళ్ళకి. బికాస్ చైల్డ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అన్‌సేఫ్ ఎన్విరాన్మెంట్ సొసైటీలో ఉన్నాడనుకోండి, చైల్డ్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్
అంత ఇదిగా అదర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడడు. నెగటివిటీ అనే బిహేవియర్ స్టార్ట్ అయిపోతుంది. ప్లే అండ్ ఎడ్యుకేషన్ ఈ స్టేజ్‌లో ఈక్వల్‌గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ప్లే వల్ల అయితే ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్‌మెంట్ జరుగుతుంది. లైక్ తనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ బయటకొస్తాయి. అలాగే సొసైటీలో ఎమోషనల్ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఎడ్యుకేషన్‌తో పాటు ప్లే కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల పిల్లల్లో పర్సనాలిటీ అనేది హెల్తీగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి? లేట్ చైల్డ్‌హుడ్ అదే కదా! స్టార్ట్స్ ఫ్రమ్ 6 ఇయర్స్ టు 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఈ స్టేజ్‌లో స్కూల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. చైల్డ్‌లో అకాడమిక్ లెర్నింగ్ అండ్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి చూస్తాడు. ఫ్రెండ్‌షిప్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువవుతుంది. ఆటోమేటిక్‌గా స్కూల్‌కెళ్లారంటే ఫ్రెండ్‌షిప్ అనేది స్టార్ట్ అవుతుంది కదా! సో, రిమైనింగ్ మెంబర్స్‌తో బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ లేట్ చైల్డ్‌హుడ్‌లో. అండ్ మెమరీ, ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇవన్నీ గూడా ఇంప్రూవ్ అవుతాయి. బికాజ్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ రైట్? అండ్ ఎక్కువగా గేమ్స్, స్టడీస్ వీటిలో అయితే ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేస్తాడు. సో, లేట్ చైల్డ్‌హుడ్ అనేది పిల్లల్లో లెర్నింగ్ అండ్ సోషల్ స్కిల్స్ అంటే సొసైటీతో ఇంటరాక్షన్ డెవలప్ చేయడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లీడ్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఈ 2 థింగ్స్‌కి ఇది ఫౌండేషన్ అని గూడా చెప్పొచ్చు. ప్రీవియస్‌గా మనం ఒక్కొక్క స్టేజ్‌ని ఒక్కొక్క దానికి ఫౌండేషన్‌లా తీసుకుంటున్నాం గదా! మర్చిపోవద్దు ఇన్ఫాన్సీ దేనికి ఫౌండేషన్‌లా ఉంది? మనలో ఫిజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్‌కి ఫౌండేషన్‌లా ఉంది. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్‌హుడ్ దేనికి? పిల్లల్లో లెర్నింగ్, లాంగ్వేజ్, సోషల్ బిహేవియర్‌ని డెవలప్ జేసుకోవడానికి ఫౌండేషన్‌లా ఉంది. అలాగే లేట్ చైల్డ్‌హుడ్ వచ్చేసరికి సోషల్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌కి, లెర్నింగ్ కోసం ఫౌండేషన్ లాగా అయితే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ టు డెవలప్ సోషల్ స్కిల్స్ ఇన్ దెమ్. అనదర్ స్టేజ్ ఏంటి? అడాలసెన్స్ స్టేజ్. అడాలసెన్స్ స్టేజ్ అనేది ఒక ట్రాన్సిషన్ స్టేజ్‌లా ఉంటుంది బిట్వీన్ చైల్డ్‌హుడ్ అండ్ అడల్ట్‌హుడ్. పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పీరియడ్ స్టార్ట్స్ ఫ్రమ్ 12 అండ్ ఎండ్స్ విత్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అంతే గదా! ప్రీవియస్‌గా నేను ఏజెస్‌ని డిస్కస్ చేసినప్పుడు చెప్పాను గదా! గుర్తుందా? ఓకే. ఈ స్టేజ్‌లో ఫిజికల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి డ్యూ టు ప్యూబర్టీ. అంటే హైట్ ఇంక్రీజ్ అవ్వడం, బాడీలో సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవ్వడం అన్నమాట. ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ అనేది కామన్‌గా ఉంటుంది. బికాజ్ మూడ్ స్వింగ్స్ ఎక్కువవుతాయి గదా! అండ్ ఐడెంటిటీ ఫార్మేషన్ గూడా జరుగుతుంది. ఐడెంటిటీ ఫార్మేషన్ అంటే ఏం కాదు. అంటే తనెవరు సెల్ఫ్ ఐడెంటిటీని సెర్చ్ జేసుకోవడం స్టార్ట్ జేస్తారు. అలాంగ్ విత్ దట్ ఇండిపెండెంట్ డిజైర్ అనేది ఇంక్రీజ్ అయ్యి అపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. బేసికల్లీ అడాలసెన్స్ స్టేజ్‌ని మనం క్రిటికల్ స్టేజ్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్ అని కూడా చెప్పొచ్చు. బికాజ్ ఇక్కడే ఒక మనిషి యొక్క పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్‌గా ఉన్నప్పుడు పర్సనాలిటీ డెవలప్ అయినా మనకంత ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. బట్ ఇక్కడ అడాలసెన్స్ స్టేజ్‌కొచ్చేసరికి పర్సనాలిటీ స్ట్రాంగ్‌గా డెవలప్ అవుతుంది. డిజైర్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి బ్యాలెన్స్‌డ్‌గా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. లేదనుకోండి అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టేజ్‌లో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అడాలసెన్స్ స్టేజ్‌లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువవుతూ ఉంటాయి డ్యూ టు స్టడీస్ అండ్ పియర్ ప్రెషర్. కామన్‌గా ఎమోషనల్ ఇంబాలెన్స్ అండ్ కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఈ స్టేజ్‌లో మనం గమనిస్తే పిల్లల్లో రిస్కీ బిహేవియర్స్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ సబ్‌స్టెన్స్ యూజ్ అండ్ అగ్రెషన్. అందరిలో కనిపించవు. కొన్ని కేసెస్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ రిస్కీ బిహేవియర్స్. అండ్ ఇక్కడెందుకు ఇంక్లూడ్ చేయడం జరిగింది అనంటే బేసికల్లీ అడాలసెన్స్ స్టేజ్‌లోనే ఈ టైప్ ఆఫ్ రిస్కీ బిహేవియర్స్ అలవాటు జేసుకోవడానికి ట్రై జేస్తారు కాబట్టి ఇక్కడ మనకిది యాడ్ జేయడం జరిగింది. ఈ స్టేజ్‌లో గనక పిల్లలకి ప్రాపర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ లేదనుకోండి వాళ్ళు పాడైపోయే ఛాన్స్ ఉంది. సో, బేసికల్లీ దే నీడ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్. యాస్ ఎ నర్స్‌గా మీ రోల్ ఏంటి అనంటే అడాలసెంట్స్‌కి సపోర్ట్ ఇవ్వాలి. అర్థమైందా? వాళ్ళని ఇంకా క్రిటిసైజ్ చేసే విధంగా ఎక్కువ ఇదిగా మాట్లాడకుండా మంచి కౌన్సెలింగ్, గుడ్ సపోర్ట్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకునేలాగా వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా ఏవైతే కామన్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నా కదా! యాంగ్జైటీ, స్ట్రెస్, రిస్కీ బిహేవియర్స్ ఇలాంటివన్నీ తగ్గి నార్మల్ పీపుల్ లాగా ఎన్విరాన్మెంట్‌తో అడ్జస్ట్ అయ్యి లైఫ్‌ని లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అనదర్ వన్ ఈస్ అడల్ట్‌హుడ్. అడల్ట్‌హుడ్ స్టేజ్ వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ నుంచి టిల్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఈ స్టేజ్‌లో పర్సన్స్ మెచ్యూరిటీని రీచ్ అవుతాడు. అంటే రెస్పాన్సిబిలిటీస్ పర్సన్‌లో ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి.
ఇక 18 ఆ తర్వాత నుంచి లైఫ్ ఎలా ఉంటుంది? జాబ్, ఫ్యామిలీ, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆటోమేటిక్‌గా ఎక్కువవుతాయి కాబట్టి మనలో యాస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్‌గా ఈ బిహేవియర్ అనేది డెవలప్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఈ ఏజ్‌లో డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఏది మంచిది, ఏది మంచిది కాదు, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, నేనేం చేయాలనుకుంటున్నాను, వాట్ ఈస్ మై ఎయిమ్, వాట్ ఐ హావ్ టు డూ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి డీటెయిల్‌గా అర్థమయ్యి, మనం ఎటు సైడ్ ఉండాలి అనే ఒక ఎబిలిటీ వస్తుంది. అంటే డెసిషన్ ఏం తీసుకోవాలి అనే ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అడ్జస్ట్‌మెంట్స్ కూడా బెటర్ అవుతాయి. ప్రీవియస్‌గా చెప్పినట్టు మాల్ అడ్జస్ట్‌మెంట్ కానీ, అన్‌అడ్జస్ట్‌మెంట్ కానీ, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ ఏమి ఉండవు గానీ, ఎమోషన్స్ అన్నిటిని కూడా స్టెబిలైజ్ చేసుకొని, ఎన్విరాన్మెంట్ ఆర్ సోషల్ కండిషన్ సిట్యుయేషన్ అయినా సరే బెటర్‌గా అడ్జస్ట్ అవ్వగలుగుతాం ఈ స్టేజ్‌లో. అందుకే ఈ అడల్ట్‌హుడ్ స్టేజ్‌ని ప్రొడక్టివిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ స్టేజ్‌గా అయితే కన్సిడర్ చేశారు. మనమైతే లాస్ట్ స్టేజ్‌ని డిస్కస్ చేద్దాము. అదే ఓల్డ్ ఏజ్. హ్యూమన్ డెవలప్‌మెంట్‌లో లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్. ఎప్పటి నుంచి ఇక? ఎప్పటి వరకు? ఆఫ్టర్ 60 ఇయర్స్ నుంచి వి కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఓల్డ్ ఏజ్. ఓకేనా? 60 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయ్యేదాన్ని ఓల్డ్ ఏజ్ అని అంటాం. ఈ స్టేజ్‌లో ఫిజికల్ స్ట్రెంత్ అనేది గ్రాడ్యువల్‌గా తగ్గిపోతుంది. మన ఇంట్లో గూడా మన తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ ఇలాంటి వాళ్ళందరిని చూస్తే ఫిజికల్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది? చాలా వీక్‌గా ఉంటారు గదా! అంత ఏజ్ వచ్చినా కూడా స్టామినా ఆర్ స్ట్రెంత్ అనేది అలానే ఉండదు. సో, ఈ స్టేజ్‌లో ఫిజికల్ స్ట్రెంత్ గ్రాడ్యువల్‌గా తగ్గిపోతుంది. రిటైర్మెంట్ అయిపోతారు కాబట్టి ఇఫ్ వాళ్ళు వర్కింగ్‌లో ఉంటే రిటైర్ అయిపోతారు. ఏదైనా పని ఉన్నా సరే ఇంక అప్పటికి ఆపేస్తారు కాబట్టి ఫైనాన్షియల్ డిపెండెన్సీ వచ్చి ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతారు. మెమరీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా ఈ ఏజ్‌లో కామన్‌గా ఉంటాయి. ఓల్డ్ పీపుల్‌కి ఎప్పుడూ కూడా ఎమోషనల్ సపోర్ట్, కేర్, రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళెప్పుడూ కూడా లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఎంతమంది ఉన్నా సరే. కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్‌ని తగ్గించడానికి మన వంతు మనకెంత వరకు కుదిరితే అంతవరకు ఎమోషనల్ స్టెబిలిటీ ఇవ్వడానికి, సపోర్టివ్ కేర్ ఇవ్వడానికి, రెస్పెక్ట్‌ఫుల్‌గా చూసుకోవడానికి ట్రై చేయాలి. యాస్ ఎ నర్స్‌గా మనం ఎల్డర్లీ పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు స్పెషలైజ్డ్ కేర్‌ని ప్లాన్ చేయాలి. అండ్ మన కేర్‌లో పేషెన్స్, ఎంపథీ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి. ఓవరాల్‌గా చెప్పాలి అనంటే ప్రాపర్ కేర్ అలాంగ్ విత్ ప్రాపర్ ఎమోషనల్ సపోర్ట్, కేర్, రెస్పెక్ట్‌ని గూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళకి ట్రీట్‌మెంట్‌నయితే ప్రొవైడ్ చేయాలి. సో దట్ వాళ్ళు ఈజీగా ఏదైతే డిసీజ్ వచ్చిందో దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని నార్మల్‌గా అగైన్ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేలాగా తయారవుతారు. అర్థమయ్యాయా హ్యూమన్ డెవలప్‌మెంటల్ స్టేజెస్? టోటల్ మనకి 7 స్టేజెస్ అయితే ఉన్నాయి. వన్ బై వన్‌ని డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేస్తూ వచ్చాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ప్లీజ్ డు కమెంట్స్ ఇన్ కమెంట్ బాక్స్. నేనెందుకు ఇన్ని సార్లు కమెంట్స్ చేయండి అని అడుగుతున్నానంటే, ఇక్కడ నాకైతే మీరు క్లాస్‌లో డైరెక్ట్‌గా లేరు కదా! నేను వాయిస్ అయితే ఇస్తున్నాను గానీ మీకు ఎంత వరకు అర్థమవుతుంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది తెలుసుకోలేను. అందుకే మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేశారనుకోండి, ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి మీ డౌట్ ఏంటి అనేది కమెంట్స్‌లోనే క్లారిటీ ఇచ్చేస్తాను. అందుకోసం కమెంట్ చేయండి అని అంటున్నాను. కొంచెం టైం తీసుకొని మీకేమైనా డౌట్ వస్తే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్స్ బికాస్ బేసిక్స్ అనేవి చాలా క్లియర్‌గా ఉండాలి. ఇప్పుడు గనక మీరు సరే ఏదో ఒకటిలే చదువుకుంటూ ఎళ్ళిపోదాం, బట్టి పడదాం అంటే కుదరదు. లేటర్ మీకు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి నుంచే పిన్ టు పిన్ అర్థం చేసుకోవడానికి, చదువుకోవడానికి ట్రై చేయండి. పార్ట్ 2లో స్టార్టింగ్ హ్యూమన్ డెవలప్‌మెంటల్ స్టేజెస్‌ని క్లియర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎరిక్సన్స్ థియరీ. నౌ లెట్ us డిస్కస్ ఎరిక్సన్ సైకోసోషల్ డెవలప్‌మెంట్ థియరీ. జనరల్‌గా మనమైతే ఇప్పటి వరకు హ్యూమన్స్‌లో జరిగే డెవలప్‌మెంటల్ స్టేజెస్‌ని డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది అకార్డింగ్ టు ఎరిక్సన్ థియరీ మనమైతే డిస్కస్ చేద్దాం. ఎరిక్సన్ థియరీ ప్రకారం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. సో ఎరిక్సన్ టోటల్ 8 సైకోసోషల్ స్టేజెస్‌లో అయితే కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో వచ్చే ప్రతి స్టేజ్‌లో ఒక కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. కాన్‌ఫ్లిక్ట్ అంటే తెలిసిందే కదా! ఏదైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ ఆర్ ఎనీ అదర్ ఒక సిట్యుయేషన్ లాగా తీసుకోండి కాన్‌ఫ్లిక్ట్‌ని. సో, ఆ కాన్‌ఫ్లిక్ట్ సక్సెస్‌ఫుల్‌గా సాల్వ్ అయిందనుకోండి పర్సనాలిటీ హెల్తీగా డెవలప్ అవుతుంది. ఇఫ్ అదే కాన్‌ఫ్లిక్ట్ సక్సెస్‌ఫుల్‌గా సాల్వ్ అవ్వలేదు, అన్‌సాల్వబుల్‌గానే ఉండిపోయిందనుకోండి అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ డిలే అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా తనైతే 8 సైకో సోషల్ స్టేజెస్‌లో టోటల్ పర్సనాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈచ్ థింగ్‌లో వచ్చే కాన్‌ఫ్లిక్ట్ గనుక రిజాల్వ్ అయితే ఎలా ఉంటుంది? రిజాల్వ్ కాకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా క్లియర్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. అదంతా కూడా మనం నెక్స్ట్ స్లైడ్‌లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఈ స్లైడ్‌లో పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో ఇచ్చాను కదా! టోటల్ 8 స్టేజెస్ ఇవే అన్నమాట. ఈ స్టేజెస్ ద్వారానే మనకి పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది.
ఇక్కడైతే ఒక ఐడియా కోసం పిక్చర్‌ని ప్రెజెంట్ చేశాను. నెక్స్ట్ స్లైడ్‌లో అయితే డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. ప్రీవియస్ స్లైడ్‌లో పిక్చర్‌ని చూసారు కదా! టోటల్ 8 స్టేజెస్‌కి సంబంధించి పిక్చర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా వినండి. ఆల్రెడీ ఆ 8 స్టేజెస్‌ని నేనిక్కడ వన్ బై వన్ పాయింట్స్‌లో నోట్ చేయడం జరిగింది. ఈచ్ స్టేజ్‌లో అసలేమవుతుంది? ఎలా ఫీల్ అవుతాము? వాట్ వి నీడ్ అనేది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇన్ఫాన్సీ. ఇన్ఫాన్సీలో ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ అని చెప్పాను కదా! ప్రతి స్టేజ్‌కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇఫ్ దట్ కాన్ఫ్లిక్ట్ సాల్వ్ అయిపోతే హెల్తీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఉంటుంది. లేదంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో డిలేడ్ అయిపోతుందని ఎరిక్సన్ చెప్పారు కదా! ఇప్పుడు అదే అన్నమాట. ఇన్ఫాన్సీ స్టేజ్‌లో ఏ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అంటే ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్. సో బేబీకి లవ్ అండ్ కేర్ దొరికితే ఆ ఏజ్‌లో ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. లేదనుకోండి మనం సరిగ్గా పేరెంటింగ్ చేయకుండా లవ్, కేర్, ఎఫెక్షన్ ఇవేమి బేబీ మీద లేవనుకోండి, ఆటోమేటిక్‌గా తనకి మిస్‌ట్రస్ట్ అనేది డెవలప్ అయిపోయి ఎవరిని నమ్మకుండా అయిపోతారు. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్‌హుడ్. ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో వచ్చేసరికి కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే అటోనమీ వర్సెస్ షేమ్. అంటే ఇక్కడ వచ్చేసరికి చైల్డ్ తనను తాను ఇండిపెండెంట్‌గా డెవలప్ చేసుకుంటాడు కదా! సో, అటోనమీ అంటే తన వైపు తను స్టాండ్ తీసుకుంటాడు. కొంతమందయితే షేమ్‌గా ఫీల్ అవుతూ అంటే కొంచెం లో కాన్ఫిడెన్స్ లెవెల్‌లో అయితే ఉంటూ ఉంటారు. నెక్స్ట్ ప్లే ఏజ్. ప్లే ఏజ్‌లో వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. అంటే కొత్త యాక్టివిటీస్‌ని ట్రై చేయాలనిపిస్తుంది గానీ అది ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఏంటో ఈ టైప్ ఆఫ్ సంథింగ్ క్వెషన్స్ అనేవి తనలోనే ఉండిపోయి వెనక్కైతే ఉండిపోతూ ఉంటారు. నెక్స్ట్ స్కూల్ ఏజ్. స్కూల్ ఏజ్‌లో ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే మనకి స్కిల్స్ డెవలప్ అయిపోతాయి కదా! స్కూల్ ఏజ్‌కొచ్చేసరికి అకాడమిక్ లెర్నింగ్ స్కిల్స్ అండ్ సోషల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఏజ్‌లో ఎంత బాగా తనకున్న స్కిల్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే సోషల్ డెవలప్‌మెంట్ అంత బావుంటుంది. లేదనుకోండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అయిపోతుంది. ఇదే చాలా మందిలో కంటిన్యూ అవుతుంది కదా! ఇప్పటికి కూడా అందరూ అందరితోని కలవలేరు. కొంతమంది మాత్రమే ఎక్కడున్నా సరే తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఈజీగా కలిసిపోగలరు. కొంతమందిని చూస్తే ఎలా ఉంటారు, చాలా సైలెంట్‌గా ఎవరితోని మాట్లాడకుండా కొంతమంది క్లోజెట్స్‌తో మాత్రమే ఇనిషియేటివ్ టాకింగ్‌ని స్టార్ట్ జేయడానికి చూస్తారు. నెక్స్ట్ అడాలసెన్స్. అడాలసెన్స్‌లో వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్‌ఫ్యూజన్. అడాలసెన్స్‌లో ఉన్న పీపుల్ ఎలా ఉంటారు, సెల్ఫ్ ఐడెంటిటీని సెర్చ్ చేసుకుంటారు కదా! అంటే హూ యామ్ ఐ? తనెవరు? మేల్ అండ్ ఫీమేల్ జెండర్ ఐడెంటిటీ అనేది వస్తుంది కదా! సో, తను అబ్బాయి, తను అమ్మాయి ఇలా ఐడెంటిఫికేషన్ అనేది తనకి తెలిసిపోతుంది. సో, కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎలా ఉండాలి? ఏంటి? అబ్బాయి అయితే ఎలా ఉంటాడు? అమ్మాయి అయితే ఎలా ఉంటుంది? ఈ విధమైన ఐడెంటిటీ అండ్ రోల్ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ యంగ్ అడల్ట్‌హుడ్. యంగ్ అడల్ట్‌హుడ్‌లో ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే క్లోజ్ రిలేషన్‌షిప్స్‌ని డెవలప్ జేసుకుంటారు. ఇఫ్ ఆ క్లోజ్ రిలేషన్‌షిప్స్ గనక ఫెయిల్ అయ్యాయనుకోండి డెవలప్ జేసుకోవడం, ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్‌లో జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. అంటే సొసైటీకి కంట్రిబ్యూట్ జేస్తారన్నమాట. ఇఫ్ వాళ్ళు ఉండిపోతే అలానే ఉండిపోతారు. లేదంటే ఎక్స్‌ప్లోర్ అవ్వడం స్టార్ట్ అవుతారు. అండ్ అట్ లాస్ట్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్‌లో ఇగో ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పేర్ అనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే లైఫ్ సాటిస్ఫాక్షన్ ఎంతుందని ఎవాల్యుయేట్ జేసుకుంటారు. అంతే కదా! టిల్ 60 ఇయర్స్ వాళ్ళసలు ఏం చేశారు? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని ఎవాల్యుయేట్ జేసుకుంటారు ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్‌లో వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! కాన్‌ఫ్లిక్ట్స్ అంటే వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళలోని కనిపించే ఎమోషనల్ డెవలప్‌మెంట్స్ కావచ్చు, సిట్యుయేషన్స్ కావచ్చు. వాటన్నిటిని గనక సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్లారనుకోండి, హెల్తీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్‌లో డెవలప్ అవుతుంది. ఎవరైతే సాల్వ్ చేసుకోకుండా అక్కడే ఉండిపోయి కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారనుకోండి, వాళ్ళలో ఆటోమేటిక్‌గా లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఉంటుంది ఆర్ డిలేడ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఉంటుంది. క్లియరా ఎరిక్సన్ స్టేజెస్? జస్ట్ మీరొకసారి క్లారిటీగా పిక్చర్‌ని చూసి నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ వింటే సరిపోతుంది. ఏం లేదు. ఈజీగా అర్థం జేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ ఇన్ఫాన్సీ స్టేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వాళ్ళెలా ఫీల్ అవుతారు. అంటే ఎదుటి వాళ్ళని నమ్మాలి అన్నా, అడాలసెంట్ స్టేజ్‌లో ఐడెంటిఫై చేసుకోవాలి అన్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌కి వాళ్ళు మైండ్ పెట్టి ఆలోచించి ఎమోషనల్ స్టెబిలిటీని మెయింటైన్ చేసి ఎన్విరాన్మెంట్‌తో అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్తేనే బావుంటుంది. లేదనుకోండి ఇఫ్ వీటిలో ఏది ఫెయిల్ అయినా సరే వాళ్ళక్కడే ఆగిపోయే ఛాన్స్ ఉంది. పర్సనాలిటీ అలాగే డెవలప్ అవ్వకుండా ఉండిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఐ హోప్ నౌ యూ గోట్ ఎ క్లారిటీ అబౌట్ ఇట్.
ఇప్పుడు డిస్కస్ చేస్తూ వచ్చాం కదా ఎరిక్సన్ స్టేజెస్‌ని. ఈ స్టేజెస్ అన్నిటిలో కూడా కొన్ని డెవలప్‌మెంటల్ టాస్క్‌లయితే ఉన్నాయి. ఇఫ్ ఆ టాస్క్‌లన్నీ కూడా కాన్‌ఫ్లిక్ట్స్ లాగానే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయనుకోండి, లైఫ్‌లో హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కంప్లీట్ కాకపోతే అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే కదా అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది సూసైడల్ డెసిషన్స్ తీసుకుంటారు. లేదా మెంటల్లీ రిటార్టెడ్ ఉండిపోతారు. అప్‌సెట్ అయిపోవడం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈచ్ స్టేజ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి ప్రాపర్ సపోర్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఓకే. కండిషన్స్ అన్నీ గూడా వాళ్ళకి ఫేవరబుల్ గానే ఉండాలి. అలాగే పిల్లల గురించి ఎక్కువగా కేర్ తీసుకోవాలి. పేరెంటింగ్ అనేది బావుండాలి. ఫ్రమ్ ప్రినేటల్ స్టేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి స్టేజ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ స్టేజ్‌లో ఏం చేయాలి? ఏ టైప్ ఆఫ్ కేర్‌ని ప్లాన్ జేసుకోవాలి? ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చింది కదా! సో, మన తర్వాత మనం ఎవరికైనా చెప్పాలి అని అన్నా సరే, ఇవన్నీ కూడా అస్యూమ్ చేసుకొని, మనం యాస్ ఎ నర్స్‌గా కేర్‌ని ప్లాన్ చేయడంలోను, కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ ఇవ్వడంలోను ఇవన్నీ యూజ్ చేసుకొని ప్రాపర్‌గా ప్లాన్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా మన కెరీర్‌ని మనం లీడ్ చేయొచ్చు. అలాగే హోలిస్టిక్‌గా పేషెంట్ సెంట్రిడ్ కేర్‌ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. డెవలప్‌మెంటల్ స్టేజెస్ యొక్క టాస్క్‌నయితే కంప్లీట్ చేశాం గదా! నెక్స్ట్ డెవలప్‌మెంట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే కొన్ని మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఈ స్లైడ్‌లో డిస్కస్ చేద్దాం. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేవి 2 మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఒకటి హెరిడిటీ, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అంటే ఏదైతే మనకి మన పేరెంట్స్ నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతాయి గదా! జీన్స్ ద్వారా. లైక్ ఫిజికల్ ఫీచర్స్, ఇంటెలిజెన్స్, బాడీ స్ట్రక్చర్, జెనెటిక్ డిసీజెస్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే ఫ్యామిలీ, స్కూల్, సొసైటీ, కల్చర్, న్యూట్రిషన్, క్లైమేట్ ఇవన్నీ గూడా ఎన్విరాన్మెంట్‌లోకి వస్తూ ఉంటాయి. ఈ 2 థింగ్స్ మన యొక్క డెవలప్‌మెంటల్ స్టేజెస్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి అనంటే, ఫర్ సపోజ్ ఇఫ్ ఏ చైల్డ్ గుడ్ ఎన్విరాన్మెంట్‌లో గనక గ్రో అయితే మంచి పేరెంటింగ్ అండ్ మోరల్ వాల్యూస్ ఉన్న సొసైటీ, మంచి కల్చర్, స్కూల్ ఇవన్నీ గనక తనకి అవైలబుల్‌గా ఉంటే డెవలప్‌మెంట్ హెల్తీగా జరుగుతుంది. హెరిడిటీ వల్ల ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్, క్యారెక్టర్స్ అనేవి పేరెంట్స్ నుంచి వస్తూ ఉంటాయి. ఇక అవి బిహేవియర్‌లో కలిసిపోతూ ఉంటాయన్నమాట. హెరిడిటీలో వచ్చే క్యారెక్టర్స్ గుడ్ ఎన్విరాన్మెంట్‌లో గనక గ్రో అయితే చైల్డ్‌లో చేంజెస్ వచ్చి బిహేవియరల్ మోడిఫికేషన్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది. లేదనుకోండి హెరిడిటీలో వచ్చిన క్యారెక్టర్స్‌ని జడ్జ్ చేసే విధంగా ఎన్విరాన్మెంట్ అస్సలు బాగోకుండా పూర్ న్యూట్రిషనల్ సపోర్ట్, పూర్ పేరెంటింగ్, క్లైమాటిక్ కండిషన్స్ కూడా అస్సలు బాలేదు. సొసైటీ మంచిది కాదు అనంటే చైల్డ్‌లో నెగటివిటీ అనేది డెవలప్ అయిపోయి లో పర్సనాలిటీ ఆర్ డిలేడ్ పర్సనాలిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే మంచి బిహేవియరల్ ఆర్ మంచి డెవలప్‌మెంటల్ స్టేజెస్ హెల్తీగా అయితే ఉండవు. ఇక్కడ మీకేం అర్థమవుతుంది? బోత్ అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ 2 కలిసి డెవలప్‌మెంట్‌ని షేప్ ఔట్ చేస్తున్నాయి. అంతే కదా! వీటి వల్లే ఒక పర్సనాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్‌గా షేప్ ఔట్ అవుతుంది. దట్స్ వై దీస్ ఆర్ ద 2 మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ డెవలప్‌మెంట్. ఇఫ్ దీస్ ఆర్ గుడ్ మీన్స్ the child or a person will maintain good personality. If these two things are bad, that child or a person will exhibit poor personality development. Okay now. Now let us move to the most important topic from part 2, importance of development study. డెవలప్మెంట్ స్టడీ మనకైతే చాలా ఇంపార్టెంట్ అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ పార్ట్ 1 అండ్ ఈ పార్ట్ 2 చూసిన తర్వాత 75% అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్ ఇంపార్టెంట్లీ ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఎలా యూస్ అవుతుంది అనంటే హ్యూమన్ బిహేవియర్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి ఇది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ యాజ్ ఎ నర్స్‌గా పేషెంట్ కేర్‌లో ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది మనకి చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయాలి అనంటే ఒక మనిషి తన యొక్క బిహేవియరల్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏ డెవలప్‌మెంటల్ స్టేజ్‌లో ఉన్నాయో అని కనుక్కుంటే ప్రాపర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ని ఈజీగా ప్లాన్ చేయొచ్చు. అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి లైఫ్‌లో సైకలాజికల్ కావచ్చు, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎర్లీ స్టేజెస్‌లో ఐడెంటిఫై చేయడానికి ఈ డెవలప్‌మెంటల్ స్టడీ గూడా మనకి నీడ్ ఉంటుంది. బికాజ్ ఏదైనా సరే పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో డిలేడ్ ఉందనుకోండి, మనకి తెలుసు ఈ స్టేజెస్‌లో ఈ డెవలప్‌మెంట్స్ అనేవి జరగాలి ఒక హ్యూమన్‌లో అని మీకు తెలుసనుకోండి. ఇఫ్ అవి జరగకపోతే ఓకే. డిలేడ్ ప్రాసెస్ ఉంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ అని ఇమ్మీడియేట్‌గా ఎర్లీ స్టేజెస్‌లోనే ఒక స్టెప్ తీసుకోవడానికి ఉంటుంది. అవే మనకేం తెలీదనుకోండి, మనం ఏం చేస్తాము, నార్మలే కదా! పెద్ద పట్టించుకోం. బికాజ్ మనకు తెలీదు కాబట్టి. తెలిస్తే మాత్రమే మనం పట్టించుకోగలుగుతాం. తెలియంది అసలు ఇంకేం ఆలోచిస్తాం దాని గురించి. అంతే కదా!
అండ్ మనకి యాజ్ ఎ పర్సన్‌గా నట్స్‌గానే కాదు, నార్మల్ హ్యూమన్ బీయింగ్‌గా కూడా డెవలప్‌మెంటల్ నాలెడ్జ్ చాలా చాలా ఎసెన్షియల్ ఉంది. ఎవరికైనా గైడెన్స్ ఇవ్వడానికైనా, లేదు మనలో వచ్చే చేంజెస్‌ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి అనన్నా, ఈ డెవలప్‌మెంటల్ స్టడీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదొక్కటే మనకి యూజ్ అవుతుంది. పర్సనాలిటీని కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి. ఈ కాన్సెప్ట్‌తో మనకైతే పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. సో పార్ట్ 2లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? డెవలప్‌మెంటల్ స్టేజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఎరిక్సన్స్ థియరీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీ. ఈ 3 మెయిన్ కాన్సెప్ట్స్ ని ఇంక్లూడ్ చేసి పార్ట్ 2 అయితే ఉంది. సో ఇక్కడితో పార్ట్ 2 అనేది ఫినిష్ అయిపోయింది. ఇక లాస్ట్ రిమైనింగ్ పార్ట్ 3. టోటల్ 3 పార్ట్స్ లో అయితే యూనిట్ ని డిస్కస్ చేస్తా అన్నా కదా. 1 అండ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు పార్ట్ 3కి అయితే మూవ్ అయిపోదాం. పార్ట్ 3లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, ఇప్పటి వరకు స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ని చూసారు కదా. సో ఈచ్ స్టేజ్ లో ఉన్న హ్యూమన్ బిహేవియర్ కి ఏమైతే సైకలాజికల్ నీడ్స్ ఉన్నాయో అండ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్, మన రోల్, పేరెంటింగ్ స్టైల్స్ అండ్ ఓవరాల్ ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ ఇన్ నర్సింగ్ కేర్ అయితే డిస్కస్ చేసుకుందాం. చూసారా, ఒక పార్ట్ తో ఇంకొక పార్ట్ ఇంటర్ లింక్ అయి ఉంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్, నెక్స్ట్ స్టేజెస్ అండ్ ఎట్ లాస్ట్ సైకలాజికల్ డెవలప్మెంట్ స్టేజెస్ కి నీడ్స్ అయితే ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈ పార్ట్ 3 డిస్కషన్ కూడా. హ్యూమన్ డెవలప్మెంటల్ స్టేజెస్ లో వచ్చే ఈచ్ స్టేజ్ కి సైకలాజికల్ నీడ్స్ కదా మనం ఈ పార్ట్ 3లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఈ సైకలాజికల్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలకి ఫిజికల్ నీడ్స్ మాత్రమే కాకుండా సైకలాజికల్ నీడ్స్ కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బోత్ మనం వాళ్ళకి బ్యాలెన్స్డ్ గా ఇస్తేనే ఒక చైల్డ్ హెల్దీగా గ్రో అవుతాడు. చైల్డ్ కి లవ్ అండ్ ఎఫెక్షన్, సెక్యూరిటీ, అటెన్షన్, ఫ్రీడమ్, రికగ్నిషన్ అండ్ గైడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచే మనం వాళ్ళని ఎంతైతే లవ్, ఎఫెక్షన్, సెక్యూరిటీ, అటెన్షన్, కేర్, కావలసిన గైడెన్స్ ని ప్రొవైడ్ చేస్తూ పెంచుతాము, వాళ్ళ బిహేవియర్ దానికి తగ్గట్టుగానే ఉంటుంది. సొసైటీలో గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. చైల్డ్ లో వచ్చే నీడ్స్ అంటే లవ్, ఎఫెక్షన్, సెక్యూరిటీ, అటెన్షన్, ఫ్రీడమ్ ఇవన్నీ చెప్పాను కదా. ఈ నీడ్స్ అన్నిటినీ కూడా సాటిస్ఫై అయితే చైల్డ్ లో ఆటోమేటిక్ గా హెల్దీ పర్సనాలిటీ తానే డెవలప్ చేసేసుకుంటాడు. సాటిస్ఫై కాకపోతే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అవ్వచ్చు. సో దట్ సైకలాజికల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే మనం పిల్లలకి బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ నీడ్స్ ని ఈక్వల్ గా ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సైకలాజికల్ నీడ్స్ అన్ని కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ కి పిల్లల్లో ఫౌండేషన్ లా అయితే ఉంటాయి. సైకలాజికల్ నీడ్స్ ఆఫ్ చైల్డ్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. సైకలాజికల్ నీడ్స్ అంటే ఏంటి? చిల్డ్రన్ కి కావాల్సినవి లవ్, ఎఫెక్షన్, సెక్యూరిటీ, అటెన్షన్, ఫ్రీడమ్ ఇవే కదా. చిల్డ్రన్ కి ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి అండ్ వీటి వల్ల ఏవైతే డెవలప్మెంటల్ స్టేజెస్ హ్యాపెన్ అవుతాయి చిల్డ్రన్ లో అని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, నీడ్ ఫర్ లవ్ అండ్ ఎఫెక్షన్. లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల చిల్డ్రన్ లో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. బికాస్ పేరెంట్స్ లవ్ వల్ల చైల్డ్ సెక్యూర్ గా ఫీల్ అవుతాడు అండ్ తనలో కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఫియర్ అండ్ యాంగ్జైటీ లాంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటే అవి కూడా క్లియర్ అయిపోయి ట్రస్ట్ అనేది బిల్డ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎలా ఉంది ఇక్కడ? మెంటల్ హెల్త్ కి బేస్ లాగా అయితే వర్క్ చేస్తుంది అనమాట. ప్రాపర్ ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ గుడ్ మెంటల్ హెల్త్ కి లవ్ అండ్ ఎఫెక్షన్ బేస్మెంట్ లాగా అయితే ఉన్నాయి, ఫౌండేషన్ అని కూడా చెప్పొచ్చు. అనదర్ వన్ ఈజ్ సెక్యూరిటీ. చైల్డ్ కి సేఫ్ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. సేఫ్ ఎన్విరాన్మెంట్ లేదనుకోండి, చైల్డ్ లో ట్రస్ట్ బిల్డింగ్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ప్రొటెక్షన్ ఫ్రమ్ డేంజర్, ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ పేరెంట్ సపోర్ట్ కూడా వీళ్ళకి చాలా అవసరం. లవ్ అండ్ ఎఫెక్షన్ తో పాటు సెక్యూరిటీ ఉండడం వల్ల చైల్డ్ లో ఇంకా బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డెవలప్ అయిపోతాయి అండ్ ఈజీగా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి తను అడ్జస్ట్ అవ్వగలుగుతాడు, ఇన్సెక్యూర్ అనే ఫీలింగ్ లేకుండా. ఇఫ్ సెక్యూరిటీ లేదనుకోండి, ఫియర్ అండ్ యాంగ్జైటీ ఎక్కువైపోతాయి, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి హ్యాపెన్ అయ్యి పూర్ మెంటల్ హెల్త్ స్టేటస్ అనేది ఉంటుంది చిల్డ్రన్ లో. అనదర్ వన్ ఈస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ అంటే ఏంటో కాదు, ఫ్రీగా అందరితో ఆడుకునే విధంగా అండ్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈజీగా కొత్త వాటిని నేర్చుకోగలిగేలాగా మనం అయితే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎక్సెస్ కంట్రోల్ చేసామనుకోండి, క్రియేటివిటీ తగ్గిపోతుంది, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ అనేవి బయటికి రావు. ప్రాపర్ ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ ని డెవలప్ చేస్తుంది. సో బ్యాలెన్స్డ్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అక్కడ నెగ్లిజెన్స్ చేయమని అయితే చెప్పట్లేదు, అంటే ఓవర్ గా ఫ్రీడమ్ ఇచ్చేమని నేను చెప్పట్లేదు. బ్యాలెన్స్డ్ గా ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల వాళ్ళలో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, అలాగే గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఇది ఫౌండేషన్ లా ఉంటుంది.
అనదర్ ఈస్ డిసిప్లిన్. డిసిప్లిన్ మనకి రైట్ ఆర్ రాంగ్ అనేది టీచ్ చేస్తుంది అండ్ గుడ్ హ్యాబిట్స్ ని డెవలప్ చేస్తూ రెస్పాన్సిబిలిటీస్ అయితే బిల్డ్ చేస్తుంది. బట్ డిసిప్లిన్ అనేది హార్ష్ గా ఉండకూడదు మై డియర్స్. అంటే కొంతమంది ఉంటారు కదా, డిసిప్లిన్ అంటే తిట్టి కొట్టి భయపెట్టి అలా సైలెంట్ గా ఉంచడం. అది కాదు డిసిప్లిన్ అంటే. లవింగ్ అండ్ కన్సిస్టెంట్ తో డిసిప్లిన్ ని హెల్దీగా డెవలప్ చేయాలి. హార్ష్ గా తిట్టి కొట్టి రూడ్ గా అయితే బిహేవ్ చేసి స్ట్రిక్ట్ గా అయితే ఉండకూడదు. అలా ఉండడం వల్ల వాళ్ళలో చాలా ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అయిపోతుంది అండ్ ట్రస్ట్ బిల్డింగ్ క్యారెక్టర్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఎవరిని నమ్మరు అండ్ ఈజీగా ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. పూర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. సో లవ్ అండ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇచ్చి కేరింగ్ తోనే పిల్లలందరినీ డిసిప్లిన్ లో అయితే ఉంచాలి. సైకలాజికల్ నీడ్స్ అయితే ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ కాన్సెప్ట్ పిల్లల్లో వచ్చే డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ని ఇక్కడ నుంచి డిస్కస్ చేద్దాం. చైల్డ్ సైకలాజికల్ నీడ్స్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే లైక్ యాంగ్జైటీ, ఫియర్, అగ్రెషన్, పూర్ అడ్జస్ట్మెంట్, ఇలాంటి సమ్ టైప్ ఆఫ్ కామన్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ అ పేరెంట్స్ గా అండ్ నర్సెస్ గా ఎర్లీగానే వాళ్ళలో ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ కనుక ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క సైకలాజికల్ నీడ్స్ కి తగ్గట్టు, అంటే సైకలాజికల్ నీడ్స్ ని సాటిస్ఫై చేసే విధంగా మనం బిహేవియర్ లో అడ్జస్ట్మెంట్స్ అనేవి తీసుకురావాలి. లేదనుకోండి లేటర్ ఆన్ అవి మోస్ట్ డేంజరస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం అండ్ వాళ్ళతో ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లమాటిక్ గా మారే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఇంకొన్ని ఏంటంటే సమ్ కామన్ టైప్స్ ఆఫ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. అవేంటంటే థమ్స్ అప్ చేయడం, బెడ్ వెట్టింగ్, టెంపర్ టాంట్రమ్స్, నెయిల్ బైటింగ్, లయింగ్ అండ్ స్టీలింగ్, ఇలాంటివన్నీ కామన్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ లోకి వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎవరిలో అయినా ఐడెంటిఫై చేసామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాబ్లం అని ఆలోచించకుండా మనం ఏం చేస్తామో, అమ్మో ఇంకా థమ్స్ అప్ చేస్తున్నాడు, బెడ్ వెట్ చేస్తున్నాడు, టెంపర్ టాంట్రమ్స్ ఉన్నాయి, నెయిల్ బైటింగ్ చేస్తున్నాడు, స్టీలింగ్ యాక్టివిటీ ఉంది, సో ఇమీడియట్ గా పనిష్ చేయాలి అన్నట్టుగా ఫాస్ట్ గా పనిష్మెంట్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కేసెస్ లో పనిష్మెంట్ అయితే ఇవ్వకూడదు. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి పేషెంట్స్ తో అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని వెంటనే తిట్టేసి కొట్టేసాం అనుకోండి ఇంకా మొండిగా తయారైపోతారు. ఎందుకు చేయకూడదు, నేను అదే చేస్తా అన్నట్టుగా అలాగే ఉంటారు. అలా కాకుండా వాళ్ళని కొంచెం లవ్ తో దగ్గరికి తీసుకుని పేషెంట్స్ తో అర్థమయ్యే విధంగా చెప్పి గైడ్ చేస్తే బిహేవియర్ లో ఈజీగా చేంజ్ అనేది తీసుకురావచ్చు. అలాగే మనకి అడాల్సన్ స్టేజ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో ఈ స్లైడ్ లో డిస్కస్ చేద్దాం. అడాల్సన్ స్టేజ్ లో వచ్చేసరికి కామన్ ప్రాబ్లమ్స్ ఏం చెప్పొచ్చు, స్ట్రెస్, డిప్రెషన్, ఐడెంటిటీ కన్ఫ్యూజన్, పియర్ ప్రెషర్, ఈ ప్రాబ్లమ్సే కామన్ గా అడాల్సన్ స్టేజ్ లో అయితే ఎరేజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇందులో సబ్స్టెన్స్ అబ్యూస్ రిస్క్ కూడా ఉంది. బట్ కాకపోతే కామన్ గా అందరిలో ఉండదు కాబట్టి నేను ఫస్ట్ ఇంక్లూడ్ చేయలేదు, లేటర్ ఇప్పుడు సపరేట్ గా చెప్తున్నాను. కొంతమందిలో మాత్రమే ఈ టైప్ ఆఫ్ రిస్కీ బిహేవియర్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, కొంతమందిలో అయితే ఉండదు. ఈ కేసెస్ లో కూడా మనం ఇమీడియట్ గా పనిష్మెంట్స్ ఇచ్చేస్తూ అండ్ ఐసోలేట్ చేసి చూసామనుకోండి, వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిపోయి మోర్ సివియర్ స్టేజ్ కి అయితే వెళ్ళిపోతారు. వీటన్నిటిని రెస్ట్రిక్ట్ చేయాలి అని అంటే ఇమీడియట్ పనిష్మెంట్స్ కాకుండా ప్రాపర్ కేర్ అండ్ గైడెన్స్ ఇవ్వడం ద్వారా మనం మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్న స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని డిక్రీజ్ చేసి వాళ్ళలో గుడ్ మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసే విధంగా డెవలప్మెంట్ అండ్ బిహేవియర్ లో మోడిఫికేషన్స్ తీసుకురావచ్చు. మనకి ఓల్డ్ ఏజ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ లో ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఎక్కువగా లోన్లీనెస్ గా ఫీల్ అవ్వడం, మెమరీ లాస్, డిప్రెషన్ అండ్ ఫిజికల్ వీక్నెసెస్, వీటినే కదా ఎక్కువ ఓల్డ్ ఏజ్ ఉన్న పీపుల్ మధ్య చూస్తూ ఉంటాము. అండ్ ఇవి కామన్ ప్రాబ్లమ్స్ కూడా. వీటికైతే మనం ఏం పెద్దగా థెరపీస్ అని అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి అలా అయితే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనలోనే కొంచెం చేంజ్ తీసుకురావాలి. ఎక్కువగా వాళ్ళతో గడపడం, ఫ్యామిలీ సపోర్ట్, రెస్పెక్ట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ఫాలో అయితే ఈజీగా వాళ్ళలో ఉన్న లోన్లీనెస్ ని, మెమరీ లాస్, డిప్రెషన్, ఫిజికల్లీ వీక్ గా ఉన్నారు అనే ఫీలింగ్ ని, వీటన్నిటిని అయితే దూరం చేయొచ్చు అన్నమాట. అండ్ యాజ్ ఎ నర్స్ గా మనం ఎల్డర్లీ కేసెస్ ని డీల్ చేస్తూ ఉన్నప్పుడు ఎంపతితో అయితే కేర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఎంపతితో అయితే కేర్ ప్లాన్ చేసి వాళ్ళకి ప్రాపర్ కేర్ అనేది హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తే వాళ్ళలో ఈ ఫీలింగ్స్ అనేవన్నీ కూడా అంటే తగ్గిపోతాయి. సైకలాజికల్ నీడ్స్ అండ్ కామన్ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఫినిష్ అయిపోయాయి. నౌ లెట్ us మూవ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, రోల్ ఆఫ్ నర్స్ ఇన్ ఈచ్ స్టేజ్. ఫస్ట్ ఇన్ చైల్డ్ కేర్. చైల్డ్ కేర్ లో నర్సెస్ రోల్ ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం డెవలప్మెంటల్ స్టేజెస్ పైన మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. బికాస్ పిల్లలు ఈజీగా
చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌తో అంత తొందరగా అయితే కలవలేరు. కమ్యూనికేట్ అవ్వడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి అస్సలైతే ఇంట్రెస్ట్ చూపిచ్చరు. వాళ్ళతో ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఎనీ అదర్ ఆ రిలేటివ్స్‌తో మాత్రమే వాళ్ళెక్కువ ఉండడానికి ట్రై జేస్తారు. ఇమ్మీడియేట్‌గా పక్క వాళ్ళతో కలిసేంత అయితే ఇంట్రెస్ట్ ఆర్ ఇంటరాక్షన్ అనేది వాళ్ళలో ఇంకా డెవలప్ అవ్వదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వాళ్ళకి సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని ప్రొవైడ్ జేయాలి. ఈ సేఫ్ ఎన్విరాన్మెంట్ పీస్‌ఫుల్‌గా, కామ్‌గా ఉందనుకోండి, వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యి నెక్స్ట్ ఇంటరాక్ట్ అవ్వడానికి, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌కి అడ్జస్ట్ అవ్వడానికి బావుంటుంది. లేదనుకోండి నాయిసీగా ఉందంటే పిల్లలు ఇంకా ఎక్కువ ఇరిటేట్ అయిపోయే ఛాన్స్ ఉంటది. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వి హావ్ టు ప్రొవైడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ టు ద చిల్డ్రన్ సో దట్ దే కెన్ స్లోలీ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ ఎన్విరాన్మెంట్. పేరెంట్స్‌కి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ బేబీస్ కండిషన్ ఏంటి? అండ్ ఏ స్టెప్స్ అయితే తీసుకోవాలి? ఏ మెజర్స్‌ని ఫాలో అవ్వాలనేది పేరెంట్స్‌కి క్లారిటీగా ఉంటే, మనమిచ్చే సపోర్ట్‌తో పాటు పేరెంట్స్ కేర్ కూడా యాడ్ అయిందనుకోండి, ఇంకా బాగా తొందరగా చైల్డ్‌లో రికవరీ అనేది చూడొచ్చు. అలాంగ్ విత్ దట్ చైల్డ్‌లో గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌ని మానిటర్ చేయాలి. సో, ఏజ్‌కి తగ్గట్టు డెవలప్‌మెంటల్ స్టేజెస్ ఉన్నాయా? లేవా? గ్రోత్ ఏ విధంగా ఉంది? డిలేడ్ గ్రోత్ ఏమన్నా ఉందా? అని జెప్పి మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మానిటర్ జేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఎర్లీ స్టేజెస్‌లోనే ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా ఐడెంటిఫై చేసి ముందుగానే ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటే వాటిని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. ఎమోషనల్ సపోర్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇదొచ్చేసరికి చైల్డ్‌కి మనం డైరెక్ట్‌గా ఇవ్వలేం గానీ, మన కేర్‌తోని ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకొని వాళ్ళకి సపోర్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. పేరెంట్స్‌కి ఎమోషనల్ నీడ్ చాలా ఉంటుంది. బికాస్ పిల్లలు ఎలా అయ్యారంటే ఏ పేరెంట్స్ అయినా ఎలా ఫీల్ అవుతారు? కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంటారు కదా! వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇంపార్టెంట్. స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి సైకలాజికల్ సింప్టమ్స్ అన్నిటిని కూడా రెడ్యూస్ చేసే విధంగా ప్రాపర్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ పేరెంట్స్‌కివ్వాలి. పేరెంట్స్‌ని కూడా చైల్డ్ కేర్‌లో ఒక పార్ట్‌ని చేసి వాళ్ళ యొక్క హెల్ప్‌ని కూడా తీసుకొని సపోర్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాల్సుంటుంది. సో దట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ చైల్డ్ తొందరగా రికవర్ అయ్యే విధంగా మన కేర్‌నయితే ప్లాన్ జేసుకోవడానికి బావుంటుంది. ఓకే. అర్థమైందా? యాస్ ఎ నర్స్‌గా మీ రోల్ ఇన్ చైల్డ్ కేర్‌లో? నెక్స్ట్ రోల్ ఆఫ్ నర్స్ ఇన్ అడాలసెన్స్. అడాలసెన్స్ కేస్‌కొచ్చేసరికి మనమైతే ఫస్ట్ డైరెక్ట్‌గా పేషెంట్‌తోనే ఇంటరాక్ట్ అయిపోవచ్చు. చైల్డ్‌లా కాదు. చైల్డ్ అయితే ఫస్ట్ పేరెంట్స్‌ని అప్రోచ్ జేసి నెక్స్ట్ చైల్డ్‌తో ఇంటరాక్ట్ అవ్వడం అయితే స్టార్ట్ జేయాలి. ఇక్కడొచ్చేసరికి మనం అడల్ట్స్‌తో డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయగలం కాబట్టి, అక్కడే వాళ్ళకి కావాల్సిన నీడ్ ఉన్న కౌన్సెలింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ పిల్లలకి ఈ ఏజ్‌లోనే హెల్త్ అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రొవైడ్ జేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్‌గా ఏమైనా రిస్కీ బిహేవియర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా అవి ఇక్కడే తగ్గిచ్చేయొచ్చు. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది టీచ్ జేయాలి. ఈ ఏజ్ నుంచి వాళ్ళలో కోపింగ్ మెకానిజమ్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌ని టీచ్ చేయడం ద్వారా ఈజీగా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఫియర్ ఇలాంటి ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అడాలసెంట్‌లో గనుక మీరు రిస్కీ బిహేవియర్స్‌ని ఐడెంటిఫై చేస్తే, ఆ అడిక్షన్స్‌ని ప్రివెంట్ జేయడానికి అవేర్‌నెస్‌ని క్రియేట్ చేసే విధంగా మీరు ఎన్విరాన్మెంట్‌ని సూటబుల్‌గా అయితే మీరక్కడ ప్రొవైడ్ చేయాలి. అలాంగ్ విత్ దట్ ప్రాపర్ మెడికేషన్, ట్రీట్మెంట్, సైకలాజికల్ సపోర్ట్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని ప్రాపర్ కేర్ అనేది ప్లాన్ చేసి హోలిస్టిక్ అప్రోచ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్‌లో పీపుల్ ఆల్రెడీ వీక్‌గా ఉంటారు. మన వాళ్ళకి ఫిజికల్ కేర్‌తో పాటు ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. బికాజ్ ఆల్‌వేస్ దే థాట్ దట్ దే ఆర్ లోన్లీ. ఒక్కరమే ఉన్నాము. ఎవ్వరు లేరు. ఈ టైప్ ఆఫ్ ఒకళ్ళకి బర్డెన్‌గా ఉన్నాము. ఇలాంటి ఆలోచనలతోనే ఉంటారు గదా! ఆ టైప్ ఆఫ్ థింకింగ్‌ని పూర్తిగా తగ్గించాలి అనంటే ఫిజికల్ కేర్‌తో పాటు ఎమోషనల్ సపోర్ట్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వీక్‌గా ఉంటారు కాబట్టి ఫిజికల్ నీడ్స్ ఎక్కువే ఉంటాయి. బట్ ఫిజికల్ నీడ్స్ ఒక్కటే ఇవ్వకుండా ఎమోషనల్ సపోర్ట్‌ని కూడా యాడ్ చేసి ఇవ్వడం ద్వారా ఇంకా ఈజీగా వాళ్ళు రికవరీ ఛాన్సెస్ అనేది ఎక్కువవుతాయి. అలాగే హెల్త్ మానిటరింగ్ కూడా రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. పిల్లల్లో అయితే మనం గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌ని మానిటర్ చేసుకుంటూ ఉంటాము. కేర్‌ఫుల్‌గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? అని ఐడెంటిఫై చేసుకోవడానికి. ఇక్కడొచ్చేసరికి డే బై డే ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఓకే ఆర్ నాట్ ఇచ్చే ట్రీట్మెంట్‌కి బాడీ రెస్పాండ్ అవుతుందా? లేదా? వాళ్ళు గూడా మనకి చిన్న పిల్లల్లానే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి, మనం కొంచెం పేషెన్స్‌తో వాళ్ళని రెస్పెక్ట్‌ఫుల్‌గా, డిగ్నిటీగా అయితే ట్రీట్ చేయాలి. అలాంగ్ విత్ దట్ రెగ్యులర్ హెల్త్ మానిటరింగ్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బై దిస్ హెల్త్ మానిటరింగ్ వి కెన్ ఈజీలీ అసెస్ ద పేషెంట్ కండిషన్. అలాంగ్ విత్ దట్ సింప్టమ్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా? కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ గూడా ఎర్లీ స్టేజెస్‌లోనే ఐడెంటిఫై చేయడానికి హెల్త్ మానిటరింగ్ మనకొక కీ ఇంపార్టెంట్ థింగ్ లాగా అయితే పనిచేస్తుంది. సో, హెల్త్ మానిటరింగ్‌ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.
మన కేర్‌లో ప్రాపర్ ఎమోషనల్ సపోర్ట్, గైడెన్స్, కౌన్సెలింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ ఈ థింగ్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని హోలిస్టిక్ కేర్‌నయితే ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి విత్ ఎంపథీ అండ్ కేర్‌తో అయితే ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్‌ని అలాగే లోన్‌లీగా వదిలేయకూడదు. వాళ్ళు ఆల్రెడీ చాలా లోన్‌లీగా ఉన్నాము, బర్డెన్‌గా ఉన్నాము అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే విధంగా సూటబుల్ ఎన్విరాన్మెంట్‌ని ప్రొవైడ్ చేసి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారనుకోండి, ఈజీగా ఓవర్‌టేక్ చేసుకొని కలవడానికి, వాళ్ళలో ఉన్న ఎమోషనల్ డిస్టర్బెన్సెస్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళంతట వాళ్ళే ముందుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ స్లైడ్‌తో అయితే మన రోల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే. చైల్డ్ డెవలప్‌మెంట్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది ప్లే మాత్రమే. ప్లే వల్ల ఫిజికల్ డెవలప్‌మెంట్, సోషల్ స్కిల్స్, క్రియేటివిటీ, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈ ప్లే పార్ట్ పిల్లల్లో చాలా మేజర్ రోల్‌ని ప్లే చేస్తూ ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఇప్పుడే కదా వాళ్ళలో ఏమైనా క్వాలిటీస్ ఆర్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటే ఫ్రీగా ఫ్రెండ్స్‌తో ఎక్స్‌ప్రెస్ చేసే స్టేజ్ ఇది. అండ్ ఎక్స్‌ప్రెస్ చేసే ఏరియా కూడా ఈ ప్లే ఏరియానే. ప్లేనే వాళ్ళలో సోషల్ స్కిల్స్‌ని డెవలప్ అయ్యేలా చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుంది. ఏమైనా క్రియేటివిటీ, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ థింగ్స్ అన్నిటిని కూడా ఎమోషనల్లీ స్ట్రాంగ్ చేసి పిల్లల్లో డెవలప్‌మెంటల్ స్టేజ్‌కి సపోర్టివ్‌గా అయితే ఉంటుంది. సో, ప్లే అనేది మనం ఒక న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్ అని కూడా చెప్పొచ్చు పిల్లలకి. ఓకే. అర్థమైందా? వాట్ డు యూ మీన్ బై ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే? నెక్స్ట్ డిస్కస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ పేరెంటింగ్ స్టైల్స్. పేరెంటింగ్ స్టైల్స్ మనకి 4 టైప్స్‌లో ఉన్నాయి. నేనిక్కడ ఫిగర్ ఔట్ చేశాను చూడండి. అండ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో కూడా ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. క్లారిటీగా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. టైప్స్ ఏంటంటే అథారిటేటివ్, అథారిటేరియన్, పర్మిసివ్, నెగ్లెక్ట్‌ఫుల్. అసలు పేరెంటింగ్ స్టైల్స్ అంటే ఏంటి? మనం పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి? యాస్ ఎ పేరెంట్‌గా మన రోల్ పిల్లల్లో ఏ విధంగా ప్లే చేయాలనేది ఈ పేరెంటింగ్ స్టైల్స్ మనకి టీచ్ చేస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి? అథారిటేటివ్. అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ అంటే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు పిల్లలకి లవ్ ప్లస్ డిసిప్లిన్ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేస్తారు. టూ మచ్ ఆఫ్ లవ్ అండ్ కేర్‌నయితే చూపిచ్చరు. అండ్ టూ మచ్ ఆఫ్ హార్ష్‌నెస్, స్ట్రిక్ట్‌నెస్ కూడా చూపిచ్చరు. బ్యాలెన్స్‌డ్‌గా లవ్ అండ్ డిసిప్లిన్‌ని మెయింటైన్ చేసి పిల్లలకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ అథారిటేరియన్. అంటే ఈ అథారిటేరియన్ స్టైల్‌లో పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అండ్ కంట్రోలింగ్‌గా ఉంటారు. పిల్లలు ఏం చేయాలన్నా సరే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారమే ఉండాలి. వాళ్ళ ఓన్ ఐడియాస్, క్రియేటివిటీ ఏమి ఉండకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైఫ్‌లో జరిగేది అంతా కూడా పేరెంట్స్ పైనే డెసిషన్ మేకింగ్ ఉండాలి అన్నట్టుంటుంది. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు ఈ టైప్ ఆఫ్ పేరెంట్స్‌లో. నెక్స్ట్ పర్మిసివ్. పర్మిసివ్ అంటే టూ మచ్ ఫ్రీడమ్ ఇచ్చేయడం. వాళ్ళకెంత కావాలో అంత వరకు ఇస్తే ఓకే. కానీ మోర్ దాన్ థట్ ఇస్తేనే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఇక ఇందులో వచ్చేసరికి పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటారనమాట. ఇక్కడ పేరెంట్ కమాండింగ్ గాని, కంట్రోలింగ్ గాని అసలు ఏది ఉండదు. అండ్ బ్యాలెన్స్‌డ్‌గా లవ్ అండ్ అఫెక్షన్ ఇవన్నీ ఉండవు కాబట్టి ఈజీగా వాళ్ళైతే రిస్కీ బిహేవియర్స్‌ని డెవలప్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ పర్మిసివ్ స్టైల్ పేరెంట్స్ ఉన్న పిల్లల్లో. అండ్ అట్ లాస్ట్ నెగ్లెక్ట్‌ఫుల్. ప్రీవియస్‌గా చూసిన పర్మిసివ్ స్టైల్‌లో పిల్లల్ని అతిగా గారాబం చేసేస్తారు. ఇక్కడొచ్చేసరికి అసలు పట్టించుకోరనమాట. నెగ్లెక్ట్‌ఫుల్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ మనకు అర్థమైపోతుంది కదా! వీళ్ళకసలు కేరే ఉండదు. అండ్ కంట్రోల్ కూడా అస్సలుండదనమాట. పిల్లలతో కొంచెం లవ్ అండ్ కేరింగ్‌తో మాట్లాడడం, కంట్రోల్ తీసుకోవడం, పిల్లలకి ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అసలేముండదు. నెగ్లెక్ట్‌ఫుల్ అంటే ఇంక ఫుల్‌గా వాళ్ళని వదిలేయడం. గాలికొదిలేసారంటారు గదా! అలా అన్నమాట. ఈ 4 టైప్స్ మనం పేరెంటింగ్ స్టైల్స్ కింద డివైడ్ జేయడం జరిగింది. మీరు గూడా గమనిస్తే తెలుస్తుంది. ఈ 4 టైప్స్‌లో ఉన్న పేరెంట్స్‌ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా! ఎవరు పేరెంట్సా నేను చెప్పట్లేదు. బట్ కాకపోతే ఈ 4 స్టైల్స్‌లో ఉన్న పీపుల్‌ని ఖచ్చితంగా మన లైఫ్‌లో మనం జూసే ఉంటాం. ఏదో ఒక మనకు దగ్గర వాళ్ళో, లేదంటే మనం ఉండే చుట్టుపక్కల ఉన్న పేరెంట్సో, లేదా ఎక్కడైనా ఏదైనా సమ్‌వాట్ ప్లేస్‌లో అయితే చూసే ఉంటాము. చూడకుండా అయితే ఎవరు ఉండరు. బికాజ్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ గూడా రీసెర్చ్ చేసి మాత్రమే మనకివ్వడం జరిగింది. ఎక్కడో లేనివి, అసలు ఉండనివి అయితే ఇక్కడేం లేవు. మనం కామన్‌గా చూసేవి, మన చుట్టూ జరిగేవి మాత్రమే ఇక్కడ ఇంక్లూడ్ జేయడం జరిగింది. సో, ఇప్పుడు 4 టైప్స్ చూసారు కదా! మీరు ఏ టైప్ పేరెంటింగ్ జేయాలనుకుంటున్నారు? ఎందుకు మేడం అప్పుడే పేరెంటింగ్ గురించి అడుగుతున్నారనుకుంటున్నారా? జస్ట్ క్యాజువల్‌గా అడుగుతున్నాను. మనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది గదా! పోనీ అదొదిలేస్తే మీకే టైప్ ఆఫ్ పేరెంటింగ్ బెస్ట్ అనిపిస్తుంది? 1ఆ? 2ఆ? 3ఆ? 4ఆ? ఓకే. నేనే జెప్తాను. ఈ 4 టైప్స్‌లో ఫస్ట్ వన్ అనేది ది బెస్ట్ అని జెప్పొచ్చు. వై అథారిటేటివ్ ఇస్ బెస్ట్? బికాజ్ ఇక్కడ లవ్ అండ్ డిసిప్లిన్ 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. మరీ స్ట్రిక్ట్ అండ్ కంట్రోలింగ్‌గా లేరు. టూ మచ్ ఫ్రీడమ్ ఇచ్చేయలేదు. అలాగే అస్సలు పట్టించుకోకుండా గూడా లేరు.
ఇక్కడ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ బోత్ లవ్ అండ్ డిసిప్లిన్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లల పట్ల కేర్‌నయితే చూపిస్తున్నారు. ఈ కేరింగ్ అండ్ ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్‌లో పెరిగిన పిల్లలు చాలా గుడ్ మేనర్స్‌తో, హెల్తీ డెవలప్‌మెంటల్ స్టేజెస్‌తో అయితే ఉంటారు. ఫ్యూచర్ కూడా చాలా బావుంటుంది. సో, ఆల్వేస్ ట్రై టు బి అథారిటీ టు పేరెంటింగ్ స్టైల్. ఇఫ్ మీకెవరైనా తెలిసిన పేరెంట్స్‌లో ఈ 4 స్టైల్స్‌లో ఉన్న పేరెంట్స్ ఎవరైనా తెలిసారనుకోండి. ఫస్ట్ స్టైల్ ఈజ్ ఓకే. రిమైనింగ్ 3 స్టైల్స్‌లో ఉన్న పేరెంట్స్ గనక మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళని మార్చడానికి, గైడ్ చేయడానికి, కౌన్సెలింగ్ జేయడానికైతే ఒక స్టెప్ ముందుకైతే తీసుకోండి. మిగతా వాళ్ళ ఫ్యూచర్ అది పిల్లల ఫ్యూచర్ అనేది పాడవకుండా ఉంటుంది. అండ్ వాళ్ళలో హెల్తీ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. పీడియాట్రిక్‌లో చేస్తూ ఉన్నప్పుడు కూడా మోస్ట్‌లీ మీరైతే పేరెంట్స్‌కి పేరెంటింగ్ స్టైల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికే ట్రై జేయండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏవైతే పిల్లల్లో వస్తూ ఉంటాయో వాటిని బెస్ట్ పేరెంటింగ్ స్టైల్‌తో ఈజీగా అయితే ప్రివెంట్ చేసేయొచ్చు. అందుకోసం వాళ్ళలో చేంజ్ తీసుకురావాలి అనంటే వాట్ ఈస్ బెస్ట్ అనేది దే హావ్ టు నో. అలా తెలుసుకునేలా చేయడం మన బాధ్యత. సో డోంట్ ఫర్గెట్ టు చేంజ్ ద పేరెంటింగ్ స్టైల్ ఆఫ్ పేరెంట్స్ whenever you found that the parents belong to authoritarian, permissive and neglectful. Okay na my dears? ఐ హోప్ మీ అందరికైతే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. వై దీస్ డెవలప్‌మెంటల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. డెవలప్‌మెంట్ నాలెడ్జ్ వల్ల యాస్ ఎ నర్స్‌గా మనకి పేషెంట్ బిహేవియర్‌ని కరెక్ట్ అండ్ యాక్యురేట్‌గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కూడా ఈ డెవలప్‌మెంటల్ నాలెడ్జ్‌తోనే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏజ్ వైస్ కేర్ ప్రొవైడ్ చేయడానికి, ప్లాన్ చేయడానికి, హోలిస్టిక్ అప్రోచ్ ఇవ్వడానికి ఈ డెవలప్‌మెంటల్ నాలెడ్జ్ మనకి బాగా యూజ్ అవుతుంది. థెరప్యూటిక్ రిలేషన్‌షిప్‌ని కూడా ఇది స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద సమ్మరీ స్లైడ్ ఆఫ్ దిస్ యూనిట్. కంప్లీట్‌గా మనం ఇప్పటివరకు ఏమేమైతే డిస్కస్ చేసుకున్నామో టోటల్ 3 పార్ట్స్ కింద యూనిట్‌ని అయితే డివైడ్ చేసి డిస్కస్ చేసుకున్నాం కదా! 3 పార్ట్స్‌కి సంబంధించి ఇంపార్టెంట్ అండ్ కోర్ పాయింట్స్‌ని ఇంక్లూడ్ చేసి సమ్మరీ స్లైడ్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఒకసారి కంప్లీట్‌గా అయితే చదవండి. మీ అందరికీ యూనిట్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే తెలుసుగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్ మై డియర్స్. హ్యావ్ ఎ నైస్ డే. Thank you all my dears. Thank you so much for your patience. We'll meet again in next class with new topic. నోట్స్ వీడియో కూడా అప్లోడ్ అయిపోతుంది. చెక్అవుట్ చేసుకుంటూ ఉండండి. పీడిఎఫ్స్ అడిగారు కదా, నేను ఇంకా అప్లోడ్ చేయలేదు అని కమెంట్స్ వస్తున్నాయి. పీడిఎఫ్స్ టెలిగ్రామ్లో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బాయ్.